ప్రప్రదంగా వారు యోగేశ్వర రెడ్డి మరియు మా స్వప్న పిల్లలు అందరూ కలిసి దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని అలాగే చల్మారెడ్డి కుటుంబ సభ్యులైనటువంటి మా భవానీ రెడ్డి గారి సోదరిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. పైకి ప్రదీప్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సింది. తండ్రి సమానమైనటువంటి పెద్దలు దిలీప్ రెడ్డి గారిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎదురే దిలీప్ రెడ్డి గారిని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొని నిత్యం తెలంగాణ వాదాన్ని జపించుకుంటూ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమ సహచర మిత్రులు ఎంతోమంది ఇక్కడికి తను లేని లోటు అనేది వ్యక్తిగతంగా నాకు మాత్రం చాలా దగ్గర ఆప్తుడు తీర్చలేనటువంటి సందర్భం అయినా కానీ తన యొక్క ఆశయాలు వచ్చినటువంటి తెలంగాణ సినిమాటి యొక్క సంస్కరణ సభ ఇంత తొందరగా వస్తుందని ఊహించినటువంటి విషయం. కానీ ఆ చాలా సంక్షేమ సంఘం తరఫున కావచ్చు, ఒక ఉద్యమ సహచరునిగా ఉద్యమ సోదరునిగా వారి కుటుంబానికి వారి యొక్క సోదరులకు కానివ్వండి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దలు ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు అలాగే మాజీ శాసనసభ్యులు పెద్దలు మా రంగన్న గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ అన్న కొంచెం ఫోటో శ్రీధర్ ఫోటో తీసుకో అన్న సోదరా ఆంధ్ర వలసపాల్లో తెలంగాణలో ఒక పుస్తకాన్ని రూపకర్త చేసినటువంటి మా డిపి రెడ్డి గారు ఆ పుస్తకాన్ని మేము వారి పర్మిషన్ లేకుండానే ఆ కాపీ రైట్స్ తీసుకొని దాదాపు ఒక 50,000 పుస్తకాన్ని ఆ రోజుల్లో 5 రూపాయలతో ఇచ్చినటువంటి డిపి రెడ్డి గారు. అంటే తెలంగాణ వ్యాప్తి కోసం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం పరితపించినప్పుడు ఏదున్నా డిపి రెడ్డి గారిని నిత్యం తలుసుకుంటూ చేసినటువంటి కార్యక్రమంలో కృష్ణా వాటర్ మీద మెయిన్ గా చేసినటువంటి దాంట్లో అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు మరి ఎంతో మంది రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం చాలా రంగారెడ్డి జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా తిరిగి కష్టపడ్డటువంటి వ్యక్తి. ఇప్పుడే సోదరులు చెప్పినట్టుగా ఆయన ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజల క్షేమం కోసం చాలామంది పెద్దలను కలుపుకొని రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం మరి వారు ఎంతో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆయనకు మనం ఈరోజు ఎంత ఆయన గురించి చెప్పినా ఒక ఉద్యమకారుణ్ణి మన మధ్యలో కోల్పోయినామనేటువంటి బాధ మనందరిలో ఉంది. మనం చెల్మారెడ్డి లాంటి ఒక కష్టపడి ఉద్యమం కోసం పనిచేసి తెలంగాణ సాధనలో భాగం పంచుకున్నటువంటి వ్యక్తులను ఇప్పుడు కాదు ఎప్పుడైనా తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా మర్చిపోదని చెప్పి మరి ఆయన కుటుంబ సభ్యులను నిజంగా ఈరోజు మనమందరం ఎంత చెప్పినా ఆయన లేని లోటు
ఎవరికి తీరంది కాదు అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ చల్మారెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులను మరి భగవంతుడు చల్లగా దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2021లో ఇక్కడ బతుకమ్మ విమలక్క చేత బతుకమ్మ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడే గడిపిన అన్నతోటి ఉద్యమంలో అన్న కుటుంబం ఎంత పనిచేసిందో అందరికీ తెలుసు. ఒక విషాదమైన విషయం ఏంటంటే మనం తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు కొన్ని కళలు అనుకున్నాం, కొన్ని ఆశయాలు ఉండే, మనకు కొన్ని లక్ష్యాలు ఉండే. ఆ లక్ష్యాలు నెరవేరాలనే మనం తెలంగాణ సాధించుకున్నాం. అనేక మంది ఉద్యమాలుగా పాయలుగా చిన్న సెలయర్లలాగా అన్ని కలిసి ఒక జీవనదిలాగా ఒక అద్భుతమైన ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ సాధించుకున్నాక అనుకున్న లక్ష్యాన్ని నెరవేరకపోయినా కూడా కొన్ని లక్ష్యాలు నెరవేరుతున్నప్పటికీ మిగతా విషయాల్లో కూడా మనం సాధించుకోవాలి, ఈ అసంపూర్ణమైన విషయాలన్నీ కూడా కోల్పోవాలనే దాని మీద ఉండే క్రమంలో మళ్ళీ మనం పనిచేయటం మొదలుపెట్టాం. చల్మారెడ్డి గారు మాకు ఆ రకంగా చాలా ధైర్యాన్ని ఇచ్చిండ్రు. చాలా ఒక రకంగా చెప్పాలి అంటే ఇవాళ గద్దరన్న చనిపోయినరు. ఎవరైతే మనకు ఉద్యమ స్ఫూర్తితో ఉన్నారో, ఎవరైతే మనకు బలాన్ని ఇచ్చారో వాళ్ళందరూ మన కళ్ళ ముందల వెళ్ళిపోతుంటే చాలా దిగులుగా ఉంది. కుటుంబంలో పెద్దలు లేకుండా ఎట్లా ఉంటుందో తెలంగాణ కూడా ఇవాళ ఆదిలాబాద్ దగ్గర నుంచి ఖమ్మం ఇట్లా అన్ని జిల్లాల చుట్టూ చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాతే చాలామంది చనిపోయినరు. వాళ్ళందరూ బతికే ఉండాల్సి ఉండే. అన్న అయితే మరి ఊహించని విషయం ఇది, మాకు చాలా మింగుడుపడని విషయం కూడా. అన్న ఎక్కడున్నా కూడా అన్న ఆశయమైన ఒక మంచి తెలంగాణను అందరికి సమానమైన హక్కులతోటి అందరికి సమానమైన ఫలాలు పొందే తెలంగాణను సాధించడం కోసం అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ పనిచేస్తామని అన్నకు హామీ ఇస్తూ అన్నకు నివాళులు. శివకుమార్ గారిని మాట్లాడాల్సిన కోసం మలేషియా శివకుమార్ అని మాట్లాడినా మరి చల్మారెడ్డి అన్న తెలంగాణ లెవెల్లో బాగా పోరాటం చేసి అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉంటే మరి ఏదున్నా కూడా మన తెలంగాణ కోసం పార్టీని పక్కకు పెట్టి కొట్లాడాలి అని చెప్పేసి ప్రతి మీటింగ్ కూడా ఏ రౌండ్ టేబుల్ సమావేశం ఉన్నా ఏ పెండా ఉన్నా ఏదున్నా పిలిచి తెలంగాణలో పనిచేయించిందంటే ఆయన వల్లనే జరిగింది. మరి అదే రకంగా ఇక్కడ ఆయన షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా నన్ను అడిగాడు, అన్న మీ దగ్గర రావాలనుకుంటున్నా అంటే ఈ కాలనీ మంచిదంటే వచ్చాడు. ఇక్కడికి వచ్చి కూడా కాలనీ అభివృద్ధి కోసం కానీ దానికోసం కానీ ఎప్పుడు నిరంతరం పనిచేసేవాడు. ఆయన ఆత్మ శాంతి ఉండాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం ఉండాలి, భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని మంచిగా చూడాలని కోరుకుంటూ సెలవు. నా మిత్రుడు దివంగత వెదిర చల్మారెడ్డి గారు, మేము చదువుకునే రోజుల్లో నాకన్నా ఒక రెండు సంవత్సరాలు జూనియర్ ఇబ్రాహీంపట్నం కాలేజీలో. ఆయన రాజకీయ ప్రస్థానం ఎస్ఎఫ్ఐ నుండి స్టార్ట్ చేసి వాళ్ళ ఊర్లో వాళ్ళ గ్రామంలో ఉన్న నేపథ్యంతో దిలీప్ రెడ్డి అయినా కూడా కమ్యూనిస్ట్ పార్టీల పెద్ద నాయకుడు ఉండే. ఆయన పుత్రుడిగా ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ క్రమక్రమేణా చల్మారెడ్డి వ్యక్తిత్వం ఎటువంటిదంటే కాలేజీలలో గొడవలు అయితే అక్కడ 100 మంది ఉన్నా సరే ఇద్దరున్నా సరే ముందు కురుకుతూనే ఉండేది. అంటే ధైర్యంలో తనకి ఎవ్వరు సాటి లేనటువంటి వ్యక్తి. ఏమైతే చదువు అనే తీరుగా పోయేది. ఆయన తానున్న గొప్పతనం అది. తెలంగాణ పురం కూడా బాగా పోరాటం చేసిండు. అది మరి చెడుకు దారి తీసిందా మంచిగా ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉండేది. ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడేది, నచ్చితే నెత్తులెత్తుకునేది, నచ్చకపోతే ఆ మనిషిని అప్పుడే అనేది. కడుపులో కపటం ఉండకపోయేది. కొందరికి రాజకీయాలలో పురుడు పోసుకోగానే కుల ప్రీతి బంధు ప్రీతి ఉండేది. చల్మారెడ్డి గారు తన కుల ప్రీతి కానీ బంధు ప్రీతి కానీ ఏది ఉండకపోయేది. నచ్చినోడు నెత్తి మీద నచ్చనోడు కాలు కింద అన్న తత్వంతో ఉన్నటువంటి వ్యక్తి. ఇంత చిన్న వయసులో శేఖరాన్నకు కూడా బాగా ఎక్కడనే కూర్చుంటే బాగా అనుంగు మిత్రుల్లాగా ఉండేది.
ఏదున్నా ఇంద్రారెడ్డి గారికి కూడా బాగా అనంగు శిష్యుల్లాగా పనిచేసి మా అందరి ముందే పాపం ఆయన ఇలాంటి దశదిన కర్మ జరుపుకుంటాడని మేము అందరం కూడా అనుకోలేదు. 3-4 రోజులకు చనిపోతాడు, ఒక 10 రోజులకు చనిపోతాడనగా నాకు కూడా టెలిఫోన్ చేసి నేను నేనే ఉంటున్నాను ఇట్లంటే వస్తే చెల్లం ఎప్పుడన్నా వస్తా అది ఇది అని చెప్పిన పాపం మమ్మల్ని అందరిని నిలిచి ఆ దివికేగిన చెల్మారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు, సోదరుడు వెదిరే యోగేశ్వర్కు, సోదరిమణి వారి భార్యకు, దిలీప్ రెడ్డి అన్నకు, వాళ్ళ సోదరిమణికి అందరికి కూడా భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ చెల్మారెడ్డి. ఈనాటి మన ప్రియతమ వెదిరే చెల్మారెడ్డి గారి సంస్మరణ సభకు ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నాకు చెల్మారెడ్డికి ఉన్న అనుబంధం తెలంగాణ ఉద్యమే మమ్మల్ని కలిపింది. చాలాసార్లు ఇబ్రాహీంపట్నంలో ఇంకా వేరే దగ్గర వారు కన్వెన్షన్స్ పెట్టినప్పుడు ముఖ్యంగా తెలంగాణ నీటి వనరుల మీద, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా యొక్క నీటి వనరుల మీద మాట్లాడడానికి నన్ను తర్వాత కీర్తిశేషులు విద్యాసాగర్ రావు గారిని పిలిచేవారు. అట్లా మాకు పరిచయం అయింది. ఎన్నోసార్లు వారికి డౌట్స్ ఏదైనా వచ్చినా, నేను రాని పరిస్థితుల్లో కూడా ఏదైనా విషయాల గురించి, నీటికి సంబంధించినటువంటి విషయాల గురించి వారు అడిగి తెలుసుకునేటువంటి వారు ఉద్యమకాలంలో. కాబట్టి చెల్మారెడ్డి గారి నాయకత్వంలో ఈ తూర్పు రంగారెడ్డి జిల్లాకు వారు జేఏసీ చైర్మన్గా ఉన్నారు. వారి నాయకత్వంలో ఇక్కడ తెలంగాణ ఉద్యమం చాలా బాగా సాగినట్టుగా అందరూ చెప్తారు. తర్వాత ఇంతకుముందే వారి యొక్క కార్యదీక్ష, వారు ఏదైనా చెల్మారెడ్డి గారు అనుకుంటే అది అవుతుంది. కానీ ఇంతకుముందే వారు ముక్కుసూటితోని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వారికి వచ్చినా కూడా వాటిని అన్నిటిని అధిగమిస్తూ వారు తమ కార్యసాధనలో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి. తర్వాత మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అయిన తర్వాత వారి యొక్క మిస్సెస్ సువర్ణత్ వలన మా మిస్సెస్ ఇద్దరు కలిసి కలవడంతో మాకు కూడా చెల్మారెడ్డిని రెగ్యులర్గా కలిసేటువంటి వాళ్ళు. దిలీప్ రెడ్డి గారిని మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం. వారు ఇదే కాలనీలో ఇల్లు కొనుక్కోవడానికి కూడా నేను సహకరించాను. ఆ విధంగా ఒకటి వీధిలో మేము రోడ్ నెంబర్ 7లోని వారి ఇంటి ఎదురుగానే మా ఇల్లు ఈరోజు. దాని తర్వాత తను కాలనీ ప్రెసిడెంట్గా, తర్వాత కొన్ని వారి ప్రెసిడెంట్షిప్లు ఉన్నప్పుడే మన కాలనీకి మంచినీళ్ళు రావడం జరిగింది. అదొకటి సాధించడం. తర్వాత ఎన్నో కార్యక్రమాలను గురించి కూడా వారు అందరినీ కలుపుకొని పోయేటువంటి మనస్తత్వం. ఆ విధంగా చెల్మారెడ్డి గారు ఈ కాలనీకి ఎన్నో సేవలు చేయడం జరిగింది. తర్వాత వారి ఆరోగ్యం, ఈ మొన్న మార్చిలో వారి ఆరోగ్యం కొంచెం ప్రాబ్లం వచ్చినప్పుడు అది మొత్తం మీద ఆ గండం గడిచిందని అనుకున్నాము. కానీ ఇంత త్వరలో మళ్ళీ ఇంకొకసారి రెండోసారి మళ్ళీ అది రావడానికి కారణం కొంత దేశానికి, రాష్ట్రానికి, మన జిల్లాకు, మన ప్రాంతానికి ఇంకా ఎంతో సేవ చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చెల్మారెడ్డి గారు. వారి యొక్క అనుభవాల గురించి చెప్తుంటే మనకు ఎంతో గొప్ప అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వారు. కానీ వారు తనకున్నటువంటి ఒక చిన్న అలవాటుని కనుక వారు దాన్ని వదులుకున్నట్టయితే, ఆ గుట్కా, నేను చెప్తున్నా కదా, ఆ గుట్కా అనేటువంటిది ఈరోజు చెల్మారెడ్డి గారిని మింగేసింది ఈరోజు. అదర్వైజ్ అతను ఎన్నో చేయాలనేటువంటి ప్లాన్లు ఉన్నారు. నేను ఒకసారి వారికి 2 విషయాలలో నేను ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నం చేశాను. ఒకటి, నేను ఈ కృష్ణా రివర్కు, మన వాటర్ మెన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ గారు ఎవరు ఉన్నారు, వారు నన్ను ఈ కృష్ణా నదికి నన్ను చైర్మన్ చేశారు. అంటే 4 రాష్ట్రాల్లో పారేటువంటి కృష్ణా నదికి చైర్మన్ చేస్తే, అందులో భాగంగా హాలియా రివర్, తర్వాత హాలియా రివర్, కనగల్ రివర్ అనేది ఇక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది, గునగల్ నుంచి అటువైపు. కాబట్టి మీ ఊరంతా కూడా దాని కిందకి వస్తుంది.
దాని గురించి మీరు పట్టించుకోవాలి అని చెప్పేసినప్పుడు తప్పకుండా చేస్తాను అని చెప్పిండు. అదొకటి. ఈ మధ్యలోనే మేము అంటే అప్పుడు ముఖ్యంగా ఈ ఆచారము కోదండరెడ్డి సాబు పట్టుదలతోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అసలు మా ప్రాంతానికి అసలు నీళ్ళేవి. ఈ ఆచారం ఈ ప్రాంతానికి అసలు తాగునీరు కాదు కదా, మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజులలో. అప్పుడు ప్రాణహిత చేవల్ అనేది అక్కడికి వచ్చేది ఉండే, అది కట్ అయిపోయింది. ఎట్లా చేయాలన్నప్పుడు నేను డిండి అప్పటికే శాంక్షన్లో ఉన్నది కాబట్టి ఈ శివనగూడెం నుంచి ఒక 2 స్టేజ్ల లిఫ్ట్ తీసుకున్నట్టయితే మనకు అది గుణగల్ వరకు వస్తుంది. గుణగల్ వరకు వచ్చినట్టయితే అటు యాచారంకు, ఇటు ఇబ్రాహీంపట్నము, అటు మహేశ్వరాన్ని కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అన్నప్పుడు ఒకటి తయారు చేసి ఇచ్చాను. అది కొంత జరిగింది. ఈలోగా తెలంగాణ ఉద్యమంలో అది మరుగున పడింది. తెలంగాణ వచ్చిన తర్వాత మటుకు మన ఎమ్మెల్యే గారు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, తర్వాత మన కోదన్ రెడ్డి గారు. అది తర్వాత ముఖ్యంగా నారాయణపురం మండలంలో ఉన్నటువంటి రాచకొండ గుట్టలలో ఉన్నటువంటి చెర్లకు నీళ్లు కావాలని వాళ్ళు కూడా కోరుతున్నారు. అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు, తర్వాత ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరినీ కలిపి మొత్తం మీద ఒక సూచన చేసి నేను హరీష్ రావు గారు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉండేది, వారి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు హరీష్ రావు గారు నన్ను పిలిచి మాట్లాడినప్పుడు ఇదైతే బాగుంటుంది, సర్వేకి అయితే మీరు ఇవ్వండి అని చెప్పేస్తే సర్వేకు 2 కోట్లు శాంక్షన్ చేశారు. సర్వే కంప్లీట్ అయిపోయి ఆ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఉంది. 400 చెరువులు, ఇది మన రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్కు దక్షిణము పడమటి వైపు ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నింపుకునే అవకాశం 2. రంగన్న మీరు ఆలోచించండి. అది కూడా ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇంక్లూడింగ్ రావిరాలతో సహా మనకు 2 స్టేజ్ లిఫ్టింగ్తోని అది వస్తున్నది. ఈ విషయం నేను మన చల్మారెడ్డికి చెప్పాను, నువ్వు ఇవన్నీ మానేసి అవి ఇవన్నీ పట్టించుకోకి, ఈ మన కాలనీ విషయాలు చిన్నవి, నీకు నీ లెవెల్ పెద్దది, నువ్వు ఈ ప్రాజెక్టుని నువ్వు అటు ఎమ్మెల్యేలని అటు మినిస్టర్లని మీరు అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్ట్ని సాధించాయి. డిపిఆర్ ఉన్నది రెడీగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి ఎవరు వచ్చినా మనకు పార్టీలతో సంబంధం లేదు, అందరినీ ఇన్వాల్వ్ చేసి మీరు చేస్తే బాగుంటుంది అంటే నేను తప్పకుండా చేస్తాను అని చెప్పిన కొన్ని రోజులకే హాస్పిటల్కి పోయింది. నాకు అది బాధ. నేను మన సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఈ విషయం వెళ్ళబెట్టాను. మీ దగ్గర కూడా 2-3 సార్లు నేను ఆ ప్రాజెక్ట్ విషయంలో మీరు రివ్యూ చేసినప్పుడు వచ్చాను కదా మేడం, మీరు వీరితో చెప్పాను కాబట్టి మీరు తప్పకుండా దాన్ని పట్టించుకోవాలి. కాబట్టి నేనేమంటున్నదంటే చల్మారెడ్డి గారిని డెఫినెట్గా ఆరోగ్యం బాగున్నట్టయితే ప్రాజెక్ట్ని డెఫినెట్గా వారు పట్టించుకొని ఎవరు నిద్రపోనిచ్చేటువంటి వాళ్ళు అందరినీ, ఆల్ పార్టీస్ అందరిని కలిపి చేసేటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి చల్మారెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం మనకు బాధాకరం. ముఖ్యంగా మా కాలనీ వాసులకైతే ఎప్పుడు చూసినా ఏ చిన్న ఎవరికైనా కూడా ఎవరికైనా ప్రమాదంలో ఉన్నా, ఎవరు అవసరం ఉన్నా చేసే ఒక గొప్ప మానవతావాది చల్మారెడ్డి. నిజంగా ఒక పెద్ద మానవతావాది. ఎవరిని ఇంతకుముందు కుల మతాలతో సంబంధం లేకుండా అందరినీ గౌరవించేవాడు. అందరినీ కూడా అసలు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఇంక ఎవరున్నా కూడా మనకున్న దళితులు అందరి ఇళ్లకు పోవడం, అందరినీ ఒక ప్రేమతో చూసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. నేను మొన్న ఒక మీటింగ్లు కూడా చెప్పాను, ఎటువంటి పోరాట యోధుడు, తెలంగాణ యోధుడు మన కాలంలో ఉండడు మన అదృష్టం అని కూడా నేను చెప్పడం జరిగింది. కానీ ఇంత త్వరగా మనకు ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితి వస్తుందని నేను భావించలేదు. అయినా వారు ఏదైతే కోరుకున్నారో, మనం ఏదైతే వారికి ఇచ్చానో నిజమైన నివాళి అంటే డెఫినెట్గా నేను ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, మల్లేశం గారికి చెప్తున్నాను, రంగన్నయ్య చెప్తున్నాను, మరి మిగతా వాళ్ళందరూ కూడా మీరు ముందుండి ఈ రాచకొండ లిఫ్ట్ స్కీమ్ కనుక తీసుకొచ్చినట్టయితే చల్మారెడ్డి గారు ఆత్మ శాంతిస్తుంది నేను భావిస్తున్నాను. డెఫినెట్గా అందరు దీనిలో మా పాత్ర తెలంగాణ రిటర్నింగ్ అసోసియేషన్ మీకు అన్ని టెక్నికల్గా ఏదైనా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారికి మంచి సద్గతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన అందరి తరఫున సంతాపం తెలుపుతూ, వారి లేని లోటును మనం తీర్చలేము కానీ దానికి ధైర్యం కల్పించాలని చెప్పి భగవంతుడు మరొకసారి కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. మరి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఆ చెరువుల విషయంలో మరి మల్రెడ్డి రంగన్న కావచ్చు, మా క్యామ మల్లేశ్వర కావచ్చు, శేఖర్ మామ కావచ్చు, లేకపోతే శివకుమార్ కావచ్చు, పార్టీలకు అతీతంగా రంగారెడ్డి జిల్లా వాసులకు
నీటి వసతుల విషయంలో మాత్రం పార్టీలన్నీ పక్కన పెట్టినా కనీసం మా చెల్మారెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమ సహచార మిత్రుడు వారి యొక్క ఆత్మశాంతి కోసమన్నా మీరందరూ ఏకమై రంగారెడ్డి జిల్లా వాసుల యొక్క దహార్తను తీర్చే విధంగా మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. వారికి అప్పుడే ఘనమైనటువంటి నివాళులు అని చెప్పి శాంపసారెడ్డి గారు చెప్పినప్పుడు మరి ఒక ఉద్యమకారుని కన్నందుకు ఒక ఉద్యమ నాయకుడు మరి దిలీప్ రెడ్డి గారు అయితే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది వారి ఫ్యామిలీ సభ్యులకు. ఉద్యమ సహచార మిత్రుడు అయినటువంటి యోగేశ్వర రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసినప్పుడు మాకు యోగి తర్వాత చెల్మారెడ్డి తెలిసినా కానీ ఇద్దరికి ఉన్నటువంటి అటాచ్మెంట్ అంటే ముగ్గురితోటి కూడా నాకు సత్సంబంధాలు. ప్రదీపన మేము డిగ్రీలో ఉన్నప్పుడు మాకు నాయకునిగా ఉండే 87లో నేను చెప్పేది. మరి అలాగే యోగి అయినా చెల్మారెడ్డి అయినా వాళ్ళ కుటుంబంతో నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. మరి ఈ కార్యక్రమంలో మళ్ళీ మేము ఇట్లా మాట్లాడాల్సినైతే కల్లో కూడా ఉంచుకోలే. ఎన్నిసార్లు ఎక్కడన్నా ఉన్నా కానీ ఏం చేస్తున్నావు, నువ్వు చేయాల్సిన బాధ్యత ఉన్నది. మనం తప్ప ఎవడు కొట్లాడలేడు. మన దగ్గర ఇద్దరికి కూడా ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో ముక్కుసూటిగా ప్రవర్తించే విషయాలు అది మంచిగానే చెడైనా దాదాపు ఇద్దరు కూడా మాకు అయ్యే భావాలు కలిగి ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో సరే మేము కొంతవరకు అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో సక్సీడ్ అయిన ఒక ప్రజలకు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అందించే దాంట్లో కీలక పాత్ర అయితే వహించడం అనేటువంటి ఒక తృప్తి అయితే మిగిలింది. మరి రంగారెడ్డి జిల్లా వాసులకు కూడా ఆ నీటి విషయంలో మీరందరూ కలిసి కరెక్ట్గా పనిచేస్తే ప్రభుత్వానికి నుండి సహాయ సహకారాలు తీసుకొని పనిచేస్తే మాత్రం వారి యొక్క ఆత్మశాంతి కలుగుతుందని చెప్తూ మరి ఇప్పుడే ఇచ్చేసినటువంటి పెద్దలు మిత్రుడు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణ యాదవ్ గారిని జేఏసీ చైర్మన్ హైదరాబాద్ జేఏసీ చైర్మన్ కృష్ణ యాదవ్ గారిని వేదికపైకి పిలుస్తూ ఆల్ ఇండియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ జాతీయ అధ్యక్షుడైనటువంటి పెద్దలు జ్ఞానేశ్వర్ గారిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అలాగే శేఖర్ మామ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు కృష్ణ యాదవ్ గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. అన్న చెల్మారెడ్డి అన్న మేము హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు అన్న రంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్న క్రమంలో తెలంగాణ ఉద్యమంలో మాకు ఎంతో స్ఫూర్తినిస్తుండే. అట్లే వెదిరి అన్న కూడా ఇద్దరు కూడా మాకు అండదండగా ఉంటూ ముందుకు తీసుకెళ్ళి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. మొన్న చనిపోయిన రోజు కూడా అంతకు ఒక వారం క్రితం నాకు ఫోన్ చేసి తమకి ఆర్టీఓతో పని ఉందని చెప్పి ఏదున్నా చెప్తుండే. నాకు ఏదన్నా బాధపడొద్దన్నా టైం వస్తుంది మనకు కూడా అందరము కష్టపడాలి అందరము అంటే ధైర్యం చెప్తుంటే మానసికంగా మంచిగా ఉండాలని చెప్పి. అట్నే నిజంగా చెప్తున్నా అన్నకు నిజంగా మేము మా గెస్ట్ ఆఫీసర్ల పక్షాన అట్లే జేఏసీ పక్షాన హైదరాబాద్ ప్రజల పక్షాన నిజంగా ఉద్యమ దండాలు తెలియజేస్తూ ఆయన స్ఫూర్తిని మేము ముందుకు తీసుకెళ్తామని. ఎందుకంటే ఆయన ఆలోచనలు గతంలో మాకన్నా ముందే ఒక 10-15 సంవత్సరాల నుంచే తెలంగాణ వాదాన్ని అందుకున్నాడు. మేమన్నా 2004 నుంచి మాకు ఆ సోయి వచ్చి మేము ముందుకు వచ్చినాం. కానీ మాకన్నా ముందు నుంచే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి నిజంగా భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ కృష్ణయాదవ్ గారికి. మరి ఏదైతే చెల్మారెడ్డి గారి సంస్కరణ సభకు వచ్చిన పెద్దలందరికీ కూడా అక్కా చెల్లెలకు అన్నందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. చెల్మారెడ్డి గారు ఒక పోరాట యోధుడు. ఆరుట్ల గ్రామంలో పుట్టి అది మంచాల మండలం నెక్స్ట్లైట్లకు సంబంధించింది, కమ్యూనిస్టులకు సంబంధించిన మండలం. అది చెల్మారెడ్డి గారు ఒకరు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకరు, కరుణాకర్ రెడ్డి గారు ఒకరు, తర్వాత ప్రసన్న గారు, పంతులు గారు, కోట్ల శ్రీధర్ గారు, వీళ్ళందరూ కూడా ఆ మండలాన్ని ఒక ఏదన్నా కార్యక్రమం పార్టీ కార్యక్రమాలు ఉన్నాయంటే వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గర రూపాయి కూడా ఉండకపోతుండే. కానీ జనాలను మాత్రం ఎట్టి పరిస్థితుల ఆ ప్రోగ్రాంకు తరలించే వాళ్ళు మంచాల మండలం నుంచి. నాకు చెల్మారెడ్డి గారు ఫిబ్రవరిలో మార్చిలో ఫోన్ చేసి మామా అని నోటి నిండా నన్ను పలకరించటు. ఎప్పుడైనా ఈ నలుగురి నోటి నుండి కూడా నాకు మామా అని పలకరించేవారు. మామా నాకు పసికలు వచ్చినాయి, నేను హాస్పిటల్ పోవాలి, నాకు డబ్బులు కావాలి మామా, ఎట్టి పరిస్థితుల్లో. ఏడున్నవయ్యా నువ్వు, నాకు ఇన్ని రోజులు అయిపోయింది అంటే నేను ఇక్కడే ఉన్న మామ, నేను చాలా రోజులైంది, పసికలు అయినాయి నాకు, నేను హాస్పిటల్ పోవాలని చెప్పాను. వీళ్ళు ఈ నలుగురు కూడా నాకు చిన్న పిల్లల్లాగా నా మీద ఎంత జబర్దస్త్ అంటే వాళ్ళ కష్టం వచ్చినా నిష్ఠురకం వచ్చినా ఎలాంటి నాకు ఇది కావాలని కూర్చునేవాళ్ళు.
నా తోటి శాయశక్తిన మాట సాయమా, డబ్బు సాయమా, బట్ట సాయమా, కానీ నేను వాళ్ళందరినీ ఆ నలుగురిని కూడా ఒక 30 సంవత్సరాల కింద నుంచి కూడా నేను వాళ్ళందరినీ కలిసిమెలిసి ఉన్నాము. ఈ రోజున మన ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్లో రంగారెడ్డి జిల్లాలో చల్లమారెడ్డి గారి లేని లోటు మనందరికీ కూడా చాలా లోటు అని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఆయనకు అలా కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని చెప్పేసి ఈ సభకు వచ్చిన వాళ్ళందరినీ కూడా భగవంతుని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. వారికి చల్మారెడ్డి గారికి ఆత్మశాంతిస్తని చెప్తూ మరి ఇప్పుడే ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారికి స్వాగతం తెలుపుతున్నాము. మరియు చల్మారెడ్డి గారి సంస్మరణ సభ చాలా బాధాకరమైనటువంటి విషయం. మంచాల మండలంలో ఎస్ఎఫ్ఐ రాజకీయాల ద్వారా చిన్నప్పటి నుంచి కూడా ఒక అభ్యుదయ భావజాలం ఉండి సమాజంలో ఉన్నటువంటి అనేక మనకు వారసత్వం వచ్చినటువంటి కులతత్వం కానీ మతతత్వం కానీ ఇటువంటివి ఎక్కడ కూడా చిన్నప్పటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఒక సమాజ నిర్మాణం కోసం తన పాత్ర పోషించాలని చెప్పి కుటుంబం గురించి కాకుండా సమాజం గురించి ఆలోచించినటువంటి ఒక గొప్ప మిత్రుడు. మరి మాతో పాటు కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక సంవత్సరాలు పనిచేసి ఇంద్రారెడ్డి గారి సావాసంతో మరి అతను తెలుగుదేశం పార్టీలో పోవడం జరిగింది. తదనంతరం తెలంగాణ మలిదశ ఉద్యమంలో రంగారెడ్డి జిల్లాలో మరి అధ్యక్షునిగానే కాకుండా అన్నీ తానే అంటే చిన్న కార్యకర్తకి వెళ్ళి మొదలు జేఏసీలో తన పాత్రను భూమికను ప్రధానంగా పోషించి తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక చరిత్రను లిఖించుకున్నటువంటి మిత్రుడు. మేమిద్దరం కూడా 10వ తరగతి 9వ తరగతి నుంచి కలిసి పనిచేసినాం. చనిపోయేంత వరకు కూడా రాజకీయాలలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా మా మిత్రత్వం అలా కొనసాగింది. ఎక్కడ పోయినా నేను అతను ప్రతి నెలకు ఒక ట్రిప్ కంపల్సరీ మేము బయట పోయేవాళ్ళం. సమకాలీన రాజకీయాల మీద అనేక సందర్భాల్లో విభేదించినప్పటికీ మరి అతని యొక్క వ్యక్తిత్వమే మరి ఈరోజు రాజకీయాలకు దూరం చేసిందని నేను భావిస్తాను. ఏ ఒక్కరికి కూడా తల వంచేటువంటి క్యారెక్టర్ కాదు. ఎవరిని కూడా తన సొంత వ్యక్తిత్వం ముందు పదవులో ఆశ పెట్టినా మేము కూడా చాలా మాటలు టీఆర్ఎస్ పార్టీలకు తీసుకొచ్చి ఒక మంచి ఉన్నత స్థానం ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ సమాజం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులకు పాత్ర లేకుండా గతంలో ఉన్న వాళ్ళే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అనేక సందర్భాల్లో ఉన్నారు. కానీ ఉద్యమకారులకు తగిన స్థానం లభిస్తలేదని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా నేను రాను, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మరో ఉద్యమమైనా చేస్తాను తప్ప ఒకరి కింద పనిచేయమని చెప్పినటువంటి ఒక మంచి మిత్రుడు. మరి అతను లేకపోవడం రంగారెడ్డి జిల్లాకే కాదు తెలంగాణ సమాజానికి కూడా తీవ్రమైన లోటుగా భావిస్తూ అతను ఉంటే ఈ ప్రాంతానికి మరొక విప్లవకారుడు సజీవంగా ఉండేటువంటి ఆలోచన ఉండే. ప్రతి విలేజ్ నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి పట్టణం గురించి ఉన్నటువంటి ఆయనకున్న సంబంధాలు మొన్న చనిపోయిన రోజు చూసినాం. మా జేఏసీలు తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్ల అసోసియేషన్ శ్రీనివాస్ గౌడ్ గారితో అయితేనేమి, ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్, మా ఉద్యోగ సంఘాలందరితో కూడా విస్తృతమైనటువంటి సంబంధాలు పెట్టి నెట్వర్క్ పెట్టుకొని ఫేస్బుక్లో ఎక్కడ చూసినా చల్మారెడ్డి, వాట్సాప్లో ఎక్కడ చూసినా చల్మారెడ్డి. తెలంగాణ ఉద్యమకాల నుంచి కూడా తనకంటూ ఒక చరిత్ర సొంతంగా లిఖించుకున్నటువంటి మహనీయునికి మరి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం మిత్రులు మరి ఉద్యమంలో కలిసి పనిచేసిన సహచరులు అందరం కూడా కలిసి మరి ఆయన ఆశయాల సాధన కోసం పోరాటం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి చల్మారెడ్డి గారి కుటుంబ సభ్యులకు, అతని భార్యకు, తల్లిదండ్రులకు, తమ్ముళ్లకు ఆ భగవంతుడు ఆత్మస్థైర్యం కల్పించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మరొకసారి నెమరేసుకున్నందుకు. మరి అలాగే ఇంకొక 5-10 నిమిషాల్లో తెలంగాణ జేఏసీ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి పెద్దలు కోదండరామ్ గారు వస్తున్నారు. మరి చల్మారెడ్డి గారి మీద వారి యొక్క సాన్నిధ్యాన్ని, తనకున్నటువంటి అనుబంధాన్ని నెమరేసుకోవడం ఒక గేయరూపకంగా మన మిత్రుడు పాడతానని చెప్తున్నాను. జోహార్ చల్మారెడ్డి అన్న, జోహార్ చల్మారెడ్డి అన్న. చల్మారెడ్డి అన్న, నేను ఇదే కాలనీలో ఉంటా 166లో. మరి
వాకింగ్లో అప్పుడప్పుడు కలిసినప్పుడు కొన్ని ఉద్యమ ముచ్చట్లు మేము మాట్లాడుకునే వాళ్ళం. ఆ రోజు అంతకుముందు హాస్పిటల్లో చేరే ముందే ఒక 2 రోజుల ముందే మా ఇంటి దగ్గర చాలాసేపు మేము మాట్లాడుకోవడం జరిగింది. ఆనాడు జరిగినటువంటి ఉద్యమ ఆంక్షాంక్షణ అయితేనేమి ఉద్యమ పోరాటాన్ని అప్పుడప్పుడు చాలా ఆ రోజు పోరాటంలో ఒక దుఃఖంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆనాడు జరిగినటువంటి సంఘటనలు నిమరేసుకుంటూ నవ్వుకుంటూ మంచిగా చిరునవ్వుతోని మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. అందుకనే అన్నగారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక చిన్న పాట. చెల్మారెడ్డన్నా చెల్మారెడ్డన్నా తెలంగాణ ఉద్యమ వీరుడవన్నా, చెల్మారెడ్డన్నా చెల్మారెడ్డన్నా తెలంగాణ ఉద్యమ వీరుడవన్నా, యాడికెళ్ళిండే చెల్మన్నా ఎక్కడికెళ్ళిండే మాయన్నా, యాడికెళ్ళిండే చెల్మన్నా ఎక్కడికెళ్ళిండే మాయన్నా, కానరాని లోకానికి చెల్మన్నా నీ వెళ్ళిపోయినావా మాయన్నా, కానరాని లోకానికి చెల్మన్నా నీ వెళ్ళిపోయినావా మాయన్నా, నింగి నిచ్చెన నీవు ఎక్కిపోయావా, నింగి నిచ్చెన నీవు ఎక్కిపోయావా, శోకాలలో మమ్ము వదిలిపోయావా, చెల్మారెడ్డన్నా చెల్మారెడ్డన్నా తెలంగాణ ఉద్యమ వీరుడవన్నా, చెల్మారెడ్డన్నా చెల్మారెడ్డన్నా తెలంగాణ ఉద్యమ వీరుడవన్నా, యాడికెళ్ళిండే చెల్మన్నా ఎక్కడికెళ్ళిండే మాయన్నా, యాడికెళ్ళిండే చెల్మన్నా ఎక్కడికెళ్ళిండే మాయన్నా, కానరాని లోకానికి మాయన్నా నీ వెళ్ళిపోయినావా చెల్మన్నా, కానరాని లోకానికి చెల్మన్నా నీ వెళ్ళిపోయినావా మాయన్నా, సబ్బండ జాతులకు చెల్మన్నా ఉద్యమం ఉర్రుతలే మాయన్నా, సబ్బండ జాతులతో చెల్మన్నా ఉద్యమం ఉర్రుతలే మాయన్నా, నింగి నిచ్చెన నీవు ఎక్కిపోయావా, నింగి నిచ్చెన నీవు ఎక్కిపోయావా, శోకాలలో మమ్ము వదిలిపోయావా, నీ మాట మాటలతో చెల్మన్నా ఉద్యమాన్ని నడిపినవు మాయన్నా, రంగారెడ్డి జేసీగా మాయన్నా నీ సేవ మరువనిదే మాయన్నా, జేసీలో నీ పాత్ర చెల్మన్నా మరువలేమే మాయన్నా, ఆకాశమై నిండేనా చెల్మన్నా, ఆకాశమై నిండేనా చెల్మన్నా, గుండెల్ల గూడాయేనా మాయన్నా, కురిసేటి వానల్ల చినుకయ్యి వస్తావా, కురిసేటి వానల్ల చినుకయ్యి వస్తావా, దున్నేటి తుక్కుల మొక్కయ్యి ఉంటావా, చెల్మారెడ్డన్నా చెల్మారెడ్డన్నా కానరాని లోకానికి చెల్మన్నా నీ వెళ్ళిపోయినావా మాయన్నా, యాడికెళ్ళిండే చెల్మన్నా ఎక్కడికెళ్ళిండే మాయన్నా. ధన్యవాదాలు. మనందరికీ తెలిసిన ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, మా ఇద్దరికి సాన్నిధ్యం టీజేఎస్లో తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరామ్ గారి పాటలో నేను చేరిన సందర్భంగా మేము క్లోజ్గా పనిచేశాం. ఆ టీజేఎస్లో రైతు విభాగానికి వారి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. సో ఆ సందర్భంగా చాలా జిల్లాలు కలిసి తిరిగాం. చాలా ఆవేశపరుడు, అదేవిధంగా నిత్యంగా ప్రతినిత్యం కూడా కార్యక్రమాల్లోనే బిజీగా ఉండి ఏమాత్రం రిలాక్స్ కాకుండా పనిచేసే తత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో చాలా అరుదుగా అట్లాంటి వాళ్ళు చూస్తాం మనం. సో కమిట్మెంట్తో ఆయన తెలంగాణ అంటే అభిమానిస్తూ తిరిగిన టూర్స్ అన్ని కూడా నాకు ఇప్పటికి కూడా చాలా వివిడిగా క్లియర్గా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం, అందరినీ పలకరించేటువంటి వాడు, అందరితో స్నేహితంగా ఉండేవాడు. అట్లాంటి వ్యక్తి మరి ఆకస్మికంగా చనిపోవడం అనేది మనందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. నేను ఆ వార్తను నిజంగా చెప్పాలంటే జీర్ణించుకోలేకపోయాను. వారి అనారోగ్యంగా ఉన్నట్టు కూడా నాకు తెలియదు. ఈరోజు వారు లేకపోవడం అన్నది మన రంగారెడ్డి జిల్లాకు, అదేవిధంగా మనందరి మిత్రులకు కూడా తీరని లోటది.
ఆయన జేఏసీ చైర్మన్గా రంగారెడ్డి జిల్లాకు ఎనలేని సేవలు అందించాడు. తద్వారా కూడా తెలంగాణ మొత్తం పోరాట యోధులందరికీ కూడా సుపరిచితుడు. అదేవిధంగా వారి బ్రదరు యోగి కూడా నాకు మిత్రుడే. సో ఈరోజు నేను వారి మృతికి నా సానుభూతిని ప్రకటిస్తూ, అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మిత్రులు సత్యనారాయణ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు దిలీప్ అన్న గారికి. మరియు ఆరుట్ల గ్రామ సర్పంచ్ మిత్రులు చిన్ననాటి మిత్రుడైనటువంటి చల్మాడికి మిత్రుడైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే బొమ్మ రఘురామ్ నేత గారికి కూడా వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా చిన్ననాటి మిత్రుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు వెదిరే చెల్లమారెడ్డి మరణం అందరికీ తీరని లోటు. నేను చెల్లమారెడ్డి విద్యార్థి దశ నుంచి కలిసి పనిచేసినటువంటి వ్యక్తులం. ఎప్పుడు కానీ చెల్లమారెడ్డి పోరాట స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడి రంగారెడ్డి జిల్లా తూర్పు విభాగానికి చైర్మన్గా ఉండి ఆ ప్రాంతంలో ప్రజలలో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మరణం అనేది ఆ కుటుంబానికే కాకుండా మన ప్రాంతానికి తీరని లోటు. అట్లాంటి పోరాట యోధుల్ని మన ఇబ్రహీంపట్నం గడ్డ కోల్పోవడము చాలా బాధాకరమైనటువంటి విషయం. చెల్లమారెడ్డి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంతంలో సాగునీరు లేదు, సాగునీరు వస్తుంది అని చెప్పి ప్రతి సందర్భంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, చెల్లమారెడ్డి గారికి నిజమైన నివాళులు అర్పించడం ఏంటంటే రంగారెడ్డి జిల్లా తూర్పు విభాగానికి కృష్ణమ్మ నీళ్లు ప్రతి ఎకరానికి రావడమే నిజమైన నివాళులని తెలియజేస్తూ, తెలంగాణ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, పాలక పక్షంలో ఉన్నవాళ్ళు చెల్లమారెడ్డికి నిజమైన నివాళులు అర్పించడం అంటే రంగారెడ్డి జిల్లా తూర్పు విభాగానికి సాగునీరు రావడమే అని నిజమైన నివాళులని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చెల్లమారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు, భార్యకు, తమ్ముని కానీ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ, చెల్లమారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తుంది. తెలంగాణ మలిదేశ ఉద్యమ నాయకుడు వెదిరే చెల్లమారెడ్డి గారు మన మధ్యలో లేకపోవడము చాలా దురదృష్టకరమైన విషయము. నాకు చెల్లమారెడ్డి గారితోటి దాదాపు 25 సంవత్సరాల పరిచయం ఉంది. ఆయన కామ్రేడ్గా ఉన్నప్పటి నుంచి, ఆ తర్వాత ఇందిరారెడ్డి గారు కాంగ్రెస్లో జాయిన్ అయినప్పుడు ఆయనంట ఈయన కాంగ్రెస్లో పనిచేయడము, నేను కూడా ఆయనంట కొత్తలో రాజకీయానికి రావడం జరిగింది. ఆ టైంలో నాకు ఎన్నో సలహాలు ఇచ్చి నాతోటి ఏవేవో పనులు చేయించిన చెల్లమారెడ్డి లేకుంటే నాకు పర్సనల్గా చాలా బాధగా ఉంది. తర్వాత ఉద్యమంలో పనిచేసేటప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటే నా కారు ఎక్కడ కనిపించినా కానీ నువ్వు తెలంగాణ గడ్డకు నీ వాయిస్ వినిపించాలి, నువ్వు వచ్చి జేఎస్లో ఉండాలి అని చెప్పేసి నా కారుకి అడ్డం పెట్టి ఎన్నోసార్లు నన్ను ఇబ్బంది కూడా పెట్టారు. సకల జనుల సమ్మె జరిగేటప్పుడైతే మా ఇంటికి వచ్చి ఒక ½ అన్ అవర్ కూర్చొని అమృత
అమృత సాగర్ గారు మీ వాయిస్ తెలంగాణకు అవసరము రామ్మా అని చెప్పేసి చెప్పాడు. కానీ నేను రాలేదు. తర్వాత నేను పక్క కాలనీలోనే ఉంటాను. ఈ మధ్యలో నేను వాకింగ్కి వచ్చేటప్పుడు చాలాసార్లు కలిసి మాట్లాడడం జరిగినప్పుడు కూడా నేను మొన్న కాంగ్రెస్లో జాయిన్ అయితే, ఎందుకమ్మా ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండకుండా నువ్వు కాంగ్రెస్లో పార్టీలో ఇప్పుడు జాయిన్ అయ్యి ఏం చేస్తావని చెప్పి నాకు సలహాలు ఇస్తుండే. అలాంటి చల్మారెడ్డి గారు ఇంత తొందరగా, ఎందుకంటే ఎప్పుడు కలిసినా కూడా నేను అడుగుతుంటే ఎందుకో నాకు అనిపిస్తుండే నీ ఆరోగ్యం బాగుందా ఎలా అని అడుగుతుంటే మా వారంటుండే ఎందుకు అట్లా అన్నిసార్లు అడుగుతావని అంటే ఎందుకు నాకు ఆయన హెల్త్ బాగాలేదేమో అనిపిస్తుంది అని చెప్పేసి నేను అనేటాను. మొన్న వాళ్ళది 25వ మ్యారేజ్ డే జరిగింది. ఉట్టే నాకు ఫోన్ చేసి రమ్మంటే ఆ రోజు ఫోటో దిగేటప్పుడు రామ ఫోటో దిగు వచ్చేసారి వరకు ఎవరు ఉంటారు ఎవరు పోతారు అంటే మీరు 25వ పెళ్లి రోజు చేసుకుంటున్నారు ఇలా అంటున్నాం ఎందుకు చల్మారెడ్డి అంటే మన చేతిలో ఉంటుందని చెప్పడము చాలా బాధగా ఉంది. ఎందుకంటే దేవుడు ఆయనను అలా అనిపించిండేమో అని చెప్పేసి అనిపిస్తుంది. వారి ఆత్మకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని మనోనిర్భరంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. మిత్రుడు, దగ్గరి ఆత్మ బంధువు చల్మారెడ్డి గారు నాకు దాదాపు బాల్యమిత్రుడు అని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమంలో అందరికి తెలిసిన విషయమే. జేఏసీ చైర్మన్గా ఉన్నత కుటుంబంలో పుట్టిన తాడిత పీడిత వర్గాల కొరకు వాళ్ళ ఆశయాల కొరకు మనకు తెలంగాణ నిజంగా సామాజిక తెలంగాణ రావాలని చెప్పి ఎంతో పెద్ద ఎత్తున పోరాటం సాగించిండు. అప్పుడున్న ఉద్యమకారులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమంలో పొద్దులేస్తే అదే కార్యక్రమం. ఎప్పుడైనా కాల్ చేసి ఫోన్ చేసి అడిగినప్పుడల్లా ఎక్కడున్నావు అంటే మెడ్చరను తాండూరను ఇంకేదో విషయం చెప్తూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో అహర్నిశలు ఉద్యమం సఫలీకృతం అయ్యే వరకు తెలంగాణ వచ్చే వరకు కూడా తన వంతు పాత్రను పెద్ద ఎత్తున పోషించి తర్వాత ఒక మాటలు చెప్పాలంటే తెరమరుగైంది అని చెప్పవచ్చు. తెలంగాణ వచ్చేంత వరకు ఇప్పుడున్న ఇది రాజకీయ మాట్లాడడం కాదు కానీ బాగా వాడుకొని ఆయనను కరివేపాకులా తీసి పడేసింది పక్కకు. దాంతో పాపం మేము ఏదైతే ఆశయం కొరకు పోరాటం సాగించడమో సామాజిక తెలంగాణ రావాలి, మన నిధులు నిల్లు నియామకాలు నిజంగా తెలంగాణ పిల్లలు అన్యాయం అవుతున్నారు, దీని కొరకు ఏదైతే పోరాటం సాగించడమో కానీ వచ్చిన తర్వాత పూర్తిగా ఇది ఏదైతే వద్దనుకున్నామో అదే జరుగుతున్నది. నిజంగా ఒకరింటికి పరిమితమైంది, ఒక కులానికి పరిమితమైంది అన్న సందర్భంలో చాలాసార్లు ఫోన్ చేసి బాధపడ్డ సందర్భం. ఎప్పుడైనా ఏదైనా పోస్టింగ్ పెట్టినప్పుడు ఫేస్బుక్లో వాట్సాప్లో ఫోన్ చేసి చెప్తుండే, అన్న ఇది ఒకటి పోస్ట్ పెట్టింది అని చెప్పి, బాగున్నది చాలా బాగా పెట్టినావు ఇంకెన్ని రోజులు ఇట్లా అని చెప్పి ఏదో మాటల సందర్భంగా అనడం జరుగుతుండే. నిజంగా ఈరోజు మరి ఒక 2-3 నిమిషాల్లో ప్రొఫెసర్ కోదండరామ్ గారు, పిఓడబ్ల్యూ సంజయ్ గారు వస్తున్నారు కాబట్టి దయచేసి కూర్చోవలసిగా విజ్ఞప్తి చేస్తూ, మరి అలాగే కాంగ్రెస్ విషయం ఏంటంటే ఇంత చిన్న వయసులో ఇంత సడన్గా ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతాయని అనుకోలేదు. మరి నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆకాంక్షలు నెరవేరే దాంట్లో కూడా కీలకంగా తెలంగాణ ఉద్యమకారులు ఉంటే ఆ యొక్క ఫలాలు కూడా అందరికి ఉద్యమకారులకు అందుంటే ఇంకొంచెం బాగుండే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని రూపుదిద్దే విధంగా ఉంటుందనే ఒక ఆకాంక్ష ఉండే మాకు. కానీ ఉద్యమ సహచారాన్ని కోల్పోయినందుకు మరి ఈ రకమైనటువంటి సంస్మరణ సభ చేస్తామనైతే కల్లో కూడా ఊహించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మేము మరి ఆర్ఎస్ఎస్ ఏబీపీలో నేను పనిచేసినప్పుడు ఆయన ఎస్ఎఫ్ఐలో పనిచేసేవాళ్ళు. గ్రామంలో రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా మేము మళ్ళా అన్ని విషయాలలో కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ మరి కలిసిమెలిసి ఉండేవాళ్ళం. వారు ఈరోజు
మరి లేకపోవడం, మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మరి ముక్కుసీటుగా మాట్లాడి ఒక్కొక్కసారి మమ్మల్ని కూడా మీరు అన్ని తప్పులు చేస్తున్నారని చెప్పి విభేదించే వ్యక్తి, మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం, మా అందరినీ విడిచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఇటువంటి మరి సంతాప సభలో మాట్లాడడం మరి చాలా బాధాకరంగా ఉంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎల్లవేళ మరి చాలా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అన్న. చెల్మన్నతోటి నాకు 20 ఏళ్ళ అనుబంధం. అన్నతోటి చాలా కాలం ప్రయాణం చేసినాం. అన్న మాకు షటిల్ ఆడడంలో మంచి దిట్ట. అన్న ఇంత బాగా నడిపిస్తున్నాను మమ్మల్ని ఉద్యమాల్లో పనిచేయడం. ఆయన వెంబడి నడిచడము బాటను ఎప్పటికి మరవలేము. అన్న భావాలు మా భావాలు అని ఒకటే. అన్న ఎక్కడున్న ఆత్మకు శాంతి చేయగలని మరి కోరుతూ చెల్మనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుతూ చెల్మన అమరాయ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనకు ఉద్యమ సహచరునిగా ఉండి ఈరోజు మనకు ఉండవలసిన సమయం ఇప్పుడు. అసలు వాస్తవంగా రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చే ఫలాలను ఎంజాయ్ చేయాల్సిన టైము. ఇట్లాంటి పరిస్థితుల్లో మన మధ్య లేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. చెల్మన్న దాదాపు ఉద్యమంలో ప్రతి కార్యక్రమంలో కలిసి పనిచేశాము. చాలా అదృష్టం. ఆ సహచర్యం అన్న అట్లా మేము కంటిన్యూ కావడం అనేది చాలా మంచి అనిపించింది. ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాం చెల్మన్నతోటి. అట్లాంటి పరిస్థితి నుంచి ఈ సభకు రావాలి అనే పరిస్థితి ఏర్పడుతుందనైతే ఊహించలేదు జీవితంలో. సరే, ఇంకా ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు వాళ్ళు తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ, ఎక్కడున్నాగాక చెల్మన్న ఆత్మ మాతోనే ఉంటుంది, మేము కలిసే ఉంటాము. వారి ఆత్మశాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం తీసుకుంటున్నాను. చెల్మన్నకు ఒకసారి నివాళులు అర్పిస్తున్నాను. జోహార్ జోహార్. చెల్మన్న తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు మాతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు. అంటే మాకు సోదర భావంగా ఉండేది. ఎందుకంటే నేను తన కులం అనుకొని యాక్టివ్ ఉన్నా అనుకొని ఎల్లవేళలా మాతో మాట్లాడుతూ ఉండేది. కోదండరాం సార్తో విభేదించి బయటకు వచ్చినాక కూడా అనేక విషయాలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యం, జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. బహుశా అందరికీ చాలా విషయాలు సూటిగా ముక్కుసూటిగా మాట్లాడుతూ కఠినంగా ఉండి అందరికీ ప్రేమానురాగాలు కూడా కొద్దిగా దూరమైనటువంటి వ్యక్తి. ఈరోజు ఈ మాటలు, ఈ కార్యక్రమం మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మన మధ్య తను లేకపోవడం చాలా విషాదకరమైనటువంటి సందర్భం. ఇలాంటి సందర్భం కూడా ఎవరికి రాకూడదు. ఎందుకంటే తను ఒక తీవ్రమైనటువంటి స్థాయిలో తను అనేక ఉద్యమాలు, అనేకమైన పేదవాళ్ళ కోసం నిలబడాలా చేయాలనే ఒక ఆశయ లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు అలాంటి ఆశయ లక్ష్యాలు ఉన్నటువంటి వ్యక్తులు చాలా అరుదైనటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దానికి వాళ్ళ కుటుంబానికి పూర్తిగా ధైర్యం, సాహసాలు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.
తెలంగాణ ఉద్యమ సహచర మిత్రుడు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ పెద్దలు వెంకటలక్ష్మి గారికి వినిపించే దాంట్లో మహిళల యొక్క హక్కుల గురించి కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని తోలిప్రాల విధంగా చేసేటువంటి పిఓడబ్ల్యూ సంధ్యక్క గారికి స్వాగతం చెప్తున్నాం. అలాగే ఇప్పుడు వెంకటలక్ష్మి గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాం. ఈరోజు తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశేష కృషి చేసినటువంటి పెద్దలు గురువర్యులు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి స్వాగతం. వెంకటలక్ష్మి గారు బీఆర్ఎస్ రైతు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్లస్ తెలంగాణ ఉద్యమ సహచార మిత్రుడు మరియు చల్మాడి గారికి ప్రతి సందర్భంలో కూడా జేఏసీలో ఉన్నా ఇక టీఆర్ఎస్లో ఉన్నా కానీ ప్రతి సందర్భంలో వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మాడి గారిని మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు లేకపోవడం మనందరి మధ్యన కూడా చాలా చింతించవలసిన విషయం. మలిదశ ఉద్యమంలో ఆయన స్ఫూర్తి ఎట్లుంటుండే అంటే, ఏదన్నా జేఏసీ ఏర్పడిన తర్వాత కోదండరామ్ గారి పిలుపు మేరకు మేము అందరం అప్పుడు కలిసి పనిచేసినాం. ఆయన పొద్దుగా ఏదన్నా ప్రోగ్రాం ఉందంటే మమ్మల్ని వండనేకపోతుండే. 4 గంటలకు ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఇలా వంట వార్పు కార్యక్రమం కానివ్వండి, రస్తా రోకోలు కానివ్వండి, రహదారుల దిగ్బంధం కానివ్వండి, మిలియన్ మార్చ్ కానివ్వండి, ఆయన ఎంత స్ఫూర్తిదాయకంగా మనం పనిచేపించిండనంటే, గతంలో అంతకంటే ముందు ఉద్యమంలో ఎంత పనిచేసినామో జేఏసీ ఏర్పడిన తర్వాత అంతకు 300 పనిచేసి తెలంగాణ తేవడానికి మేము చాలా కష్టపడ్డాం. ఇలా తెలంగాణ పార్టీలో పనిచేసి తెలంగాణ తేవడానికే మేము ఉన్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఎందుకనంటే చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. చాలా అందరం కూడా పొరక అయినాం. పొరక అయినాక జనాలు మా కష్టాన్ని గుర్తిస్తారు. కానీ ఎక్కువ తక్కువ ఏమొద్ది ఒకటే చాలు, పొరక అయిపోయినాం. జనాలు మా కష్టాన్ని గుర్తిస్తారు కానీ నాయకులు మా కష్టాన్ని గుర్తించలేరు. ఇక మళ్ళీ నేను లేనివన్నీ చెప్తే వేరే తీరవుతుంది కాబట్టి ఇంత చెప్తే సరిపోతుంది. కాబట్టి ఈనాడు చెల్మన్న అంటే నాకు చాలా ఆత్మీయుడు అంటే ఒక సహచర, మా కుటుంబీకుడు, మా బ్రదర్తో సమానం. కాబట్టి ఇలా చెల్మన్నకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అలా కుటుంబానికి ఆయురారోగ్యాలు ఇచ్చి చెల్మన్నని ఓం శాంతి అని చెప్పి నేను ఆయన మనసారా దేవుడు చల్లగా చూడాలి వాళ్ళ కుటుంబాలని చెప్పి నేను మీ అందరికి కూడా కృతజ్ఞత తెలిపి వాళ్ళ కుటుంబాన్ని మేము అందరం కూడా అండగా ఉంటాం. ఇక్కడ అన్ని అఖిలపక్ష పార్టీలు వచ్చిన వాళ్ళందరూ కూడా అండగా ఉండాలని చెప్పి నేను ఈ సభాముఖంగా పెద్దలని అందరినీ కూడా నేను మనసారా ప్రార్థిస్తూ ముగిస్తా ఉన్నాను. జై చెల్మన్న, జై జోహార్, జై జో. తెలంగాణ సమాజంని మేల్కొల్పే దాంట్లో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి సాధన వెంకటేశ్వర గారిని కూడా స్వాగతం తెలియజేస్తూ మాట్లాడుతూ కూర్చున్నాను. మిత్రులారా, ఒక బాధాకరమైన సమయంలో మనం కలుసుకున్నాం. అయితే పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు, పుట్టిన ప్రతి జీవి చనిపోక తప్పదు. శాశ్వతంగా ఎవరు ఉండరు. ఉన్నప్పుడు ఏం చేశారనేదే క్రైటీరియా. అందుకే చెలమన్న ఏం చేసిండు, ఎందుకు ఆయన్ని ఇంతమంది తలుచుకుంటున్నాం, ఆయనని ఆలోచనని పంచుకుంటున్నాం. ఉద్యమ క్రమంలో ఆయన స్పీడ్ మాకు తెలుసు. అన్న మీరేంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉండబడి వెనక ముందు ఉండే నడు అనేవాడు. అట్లా స్పీడ్గా ఉద్యమం బాగా నడవాలనే ఆవేదన, ఆవేశం, ఆక్రోశం అన్నీ ఉండే ఈ మనిషికి. అందుకే అట్లాంటి మిత్రుడిని కోల్పోవటం అనేది చాలా బాధాకరమే. ఆ మిత్రుడిని తలుచుకుంటూ ఆయన ఏ పద్ధతులు అయితే నలుగురికి నాలుకలాగా ఉన్నాడో, నోట్లో నాలుకలాగా కనురెప్పలాగా ఉన్నాడో, అలా మనందరం కూడా ఉండటమే ఆయనకి ఇచ్చే నివాళిని మేము భావిస్తూ ఆ అన్ననికి జోహార్లు అర్పిస్తూ చెలమన్నకు జోహార్లు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫు నుంచి. అన్నగారికి ధన్యవాదాలు తెలుసు. అలాగే తెలంగాణ ఉద్యమ సహచార మిత్రుడు పల్లె వినయ్ గారికి కూడా స్వాగతం తెలుసు. అలాగే పిట్టా శ్రీనివాసరెడ్డి, రెడ్డి జాగృతి నాయకులు వారికి కూడా స్వాగతం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరఫున అనుకోండి. అలాగే మా ఐఎఫ్టియు సోదరి నాయకురాలు అనురాధ గారు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. మరియు ఇప్పుడు పిఓడబ్ల్యూ సంధ్యక మాట్లాడాల్సిన కోరు. కాంగ్రెస్ పార్టీ
నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మరియు అలాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని వేదికగా స్వాగతిస్తున్నాము. వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ సంజయ్ గారిని మాట్లాడుతూ కూర్చున్నాం. జోహార్ కామ్రేడ్ చలమన్నకు. మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో ఒక పులిబిడ్డలాగా పనిచేసినాడు చల్మ. నాకు తమ్ముడిలాగా ఎప్పుడు నోరారా ఆప్యాయంగా అక్క అని పిలిచేది. ఈ తూర్పు నియోజకవర్గంలో మొత్తం హైదరాబాద్ ఈస్ట్ డివిజన్ అంతా కూడా ఆయన పోని బస్తీ లేదు, మమ్మల్ని తీసుకుపోని బస్తీ లేదు, గ్రామం లేదు. ఇబ్రహీంపట్నం, యాచారం, ఈ మొత్తం బెల్ట్లో ఇబ్రహీంపట్నం చుట్టూ ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తిరిగాం. ఎంత మిలిటెంట్గా తెలంగాణ ఉద్యమంలో పనిచేశాడో మనందరికీ తెలుసు. ఉద్యమంలో భాగస్వాములైన వాళ్ళు బస్సులు విజయవాడ వైపు బస్సులు పోవద్దు అంటే ముందు మాట్లాడితే విజయవాడకు బస్సులు బంద్ చేద్దాం, విజయవాడకు ఒక్క బస్సు పోనీయకపోతే తెలంగాణ ఎట్లా ఇయ్యారో చూద్దాం అని ఎప్పుడు చూసినా కూడా మిలిటెంట్ కార్యక్రమాల కోసం రెడీగా ఉండి పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొంటూ రాజ్యంతో ఆనాడున్న సీమాంధ్ర పాలకులను ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి ఒక మిలిటెంట్ పాత్ర పోషించినటువంటి చలమన్న ఇంత తొందరగా అనారోగ్యానికి గురై మనందరినీ విడిపోవడం చాలా బాధాకరం. వ్యక్తిగతంగా చాలా అనుబంధం నాకు చల్మతో, చల్మ కుటుంబంతో, తన భార్య సువర్ణ కానీ తమ్ముడు యోగితో కానీ. ఈరోజు ఇది తట్టుకోలేని దుఃఖంగా మేము భావిస్తున్నాం. చలమన్న ఎంతో ఆప్యాయంగా ఉద్యమ స్ఫూర్తితో మాతో కలిసి ప్రయాణం చేశారు. మేమంతా కలిసి ఎన్ని గ్రామాలు తిరిగినామో చెప్పలేము. వందల గ్రామాల్లో కలిసి పనిచేసినటువంటి చలమన్నని కోల్పోవడం నిజంగానే ఒక ఉద్యమ సహచరుడిని కోల్పోయినంత బాధ కలుగుతుంది. అట్లాగే చలమన్న కుటుంబం మాకు చాలా దగ్గర. ఈరోజు చలమన్న చేసినటువంటి పోరాట స్ఫూర్తిని మనం గుర్తు చేసుకుంటూ ఆయన ఆకాంక్షించిన తెలంగాణ కోసం మన ఉద్యమంలో కొనసాగడమే ఒక స్నేహితుడిగా, మిత్రుడిగా, సోదరుడిగా చలమన్నతో మనకున్న అనుబంధానికి విలువ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆయన ఏ తెలంగాణని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా తెలంగాణ పోరాటాన్ని కొనసాగించాడో ఆ ఆకాంక్షలని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన మిత్రులుగా మనందరం నిలబడదామని చెప్తూ జోహార్ కామ్రేడ్ చలమన్న, జోహార్ చల్మారెడ్డి అన్నకు. సంధ్యక్క గారికి ధన్యవాదాలు తెలుసు. మరియు తెలంగాణ ఉద్యమ మలిదశ పోరాట యోధుడు చల్మారెడ్డి గారి యొక్క సంస్మరణ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలు, అనునిత్యం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతో పాల్పంచుకున్న దాంట్లో తెలంగాణ జేఏసీలో కీలకంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారితో వెన్నంటి ఉన్నటువంటి చల్మారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో సందర్భాల్లో ఏ పార్టీతో సంబంధం లేకున్నా అన్ని పార్టీల పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అన్ని పక్షాలని తనకు ఉన్నటువంటి వాగ్దాడితోటి కావచ్చు, తనకు ఉన్నటువంటి తెలంగాణ యొక్క ఆకాంక్షని నెరవేర్చే దాంట్లో కీలకంగా మాట్లాడి ఎంతో మందితోటి ముక్కుసూటిగా మాట్లాడుతూ చల్మారెడ్డి వచ్చిందంటే ఒక విప్లవం ఉంటుందని చెప్పేటువంటి నేపథ్యంలో మరి కోదండరామ్ సార్ గారికి ముఖ్య అనుచరునిగా, సన్నిహితునిగా, ఒక కుటుంబ సభ్యునిగా ఎన్నో వేదికల ద్వారా కావచ్చు, లేకపోతే తనకు ప్రతి నిత్యం కూడా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఎన్నో సందర్భాల్లో కొన్ని విషయాలు ఎంత డిఫర్ అయినా కానీ కోదండరామ్ సార్ గారికి చల్మారెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధం అనేది నేను చాలా సందర్భాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా చూసినాను. మరి ఈరోజు బహుశా తన కోదండరామ్ సార్ కూడా చల్మారెడ్డి గారి యొక్క సంస్మరణ సభకు వస్తాడైతే అనుకోకుండొచ్చు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఏ వక్త కావచ్చు, ఏ ఉద్యమకారుడు కావచ్చు, ఏ ఉద్యమ సహచార మిత్రులు కావచ్చు, ఎవరు కూడా ఊహించినటువంటి సంఘటన కాబట్టి మరి ఈ సంస్మరణ సభని పెట్టేటటువంటి నిర్వహించే దాంట్లో కూడా కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమకారుల ఒక సంక్షేమ సంఘాన్ని పెట్టాలని ఆలోచన వచ్చిన సందర్భంలో నేను మరి మా చల్మారెడ్డి, యోగి అందరం కూడా తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా ఇంకొంచెం ఉద్యమకారులకు ఎక్కువ దగ్గర ఒక బాధాకరమైనటువంటి సన్నివేశాలు ఉన్న దాంట్లో ఇప్పటికీ ఒక మిత్రుడు జ్ఞానేశ్వర్ కావచ్చు, పాండరంగారావు కావచ్చు, మళ్ళీ అచ్చన కావచ్చు, లక్ష్మణ్ గారు కూడా కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకొంచెం ఏదో జరుగుతుంది తెలంగాణ ఉద్యమకారులకు అనేటువంటి నేపథ్యంలో ఇచ్చేసినటువంటి సంస్మరణ సభకు ఇచ్చేసినటువంటి మా సారు గురువర్యులు తెలంగాణ జనసమితి నాయకులు పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. ఎందుకంటే
ఇద్దరము ఈ ప్రాంతంలో ఉద్యమంలో పాల్గొనే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ కూడా ప్రతి క్షణం ఇద్దరం మాట్లాడుకుంటూ అన్న ఏం చేద్దాం, నన్ను ఆయన అన్న అంటుండే, నేను ఆయన నన్ను అంటుండే. ఆ విధంగా మా రంగారెడ్డితోటి కాచంతోటి ప్రతి కార్యక్రమం, అది టీఆర్ఎస్ కార్యక్రమం అయినా జేఏసీ కార్యక్రమం అయినా ఇద్దరము సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంతంలో, అంటే ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం లేదన్న వారికి దాని తెలంగాణ ఉద్యమం ఎట్లా ఉంటుంది అని రుచి చూపించడం జరిగింది. ఆ క్రమంలో తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఫార్మాసిటీ కానీ, హార్డ్వేర్ పార్క్ కానీ, ఏ కార్యక్రమమైన పార్టీ పెట్టే క్రమంలో కానీ, మేము అమరవీరుల స్ఫూర్తి యాత్రలో కానీ ఏ కార్యక్రమంలో కానీ ఇద్దరం సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఏ పోరాటానికైనా మేమే ముందుండి పనిచేయడం జరిగింది. ఇప్పుడు మా ఆప్తులు కోల్పోవడం జరిగింది. దాన్ని మేము మన ఆశయ సాధన కోసం మేము నిరంతరం కృషి చేస్తామని ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ కోసం ఎట్లయితే చెల్మన్న గారి ఆధ్వర్యంలో పనిచేసినామో అదే ఆయన ఆశయ సాధన కోసం కూడా మేము ఉంటాము. వారి కుటుంబానికి కూడా మేము ఎలాంటి తోడ్పాటునైనా అందించడానికి ముందుంటామని తెలియజేస్తూ చెల్మన్న గారికి ఒకసారి జోహార్లు అర్పిస్తూ కామ్రేడ్ చెల్మన్న అమర్ హై, కామ్రేడ్ చెల్మన్న. ధన్యవాదాలు వినయ్ గారికి. ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మాట్లాడాల్సిన క్వశ్చన్. జోహార్ చల్మారెడ్డి గారికి జోహార్లు. వారి కుటుంబ సభ్యులకు నా తరఫున, మిత్రులందరి తరఫున సంతాపాన్ని ప్రకటిస్తున్నా. చల్మారెడ్డితోని ఇంతమందికి అనుబంధం ఎందుకుంది అంటే ఈ ప్రాంత ఉద్యమాలన్నింటితో ఆయనకు అనుబంధం ఉంది. ఆయన సిపిఎం పార్టీలో భాగంగా ఇక్కడ పోరాటాలు నడిపిండు. ఈ ప్రాంతంలో అప్పటికి ఇంకా గీతారాం స్వామి గారు కూడా కార్యక్రమాలు చేస్తుండేది. కొంత సమన్వయం, కొంత వైరుధ్యం ఉన్నా అప్పుడు ఆ పోరాటాల్లో భాగమై చాలా కేసుల్లో ఇరుక్కున్నటువంటి వాడు. అటు తర్వాత తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే ఆ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన భాగమైంది. ఆ కేసులకు తిరుగుతున్నప్పుడే కోర్టులో ఇంద్రారెడ్డి గారు వస్తుండేది. ఆయన వచ్చినప్పుడు ఈ పిల్లగాడు ఎందుకు రోజు వస్తున్నాడు కోర్టుకని అడిగి తెలుసుకొని ఇంద్రారెడ్డి గారు ఆయన పార్టీ పెట్టినప్పుడు వీరిని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసుకుంటే తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో 96 నుంచి అట్లా ఆయన ఒక భాగస్వామి. ఇబ్రహీంపట్నంలో మీటింగు, మొట్టమొదటి మీటింగ్ ఈ జిల్లాలో నాకు తెలిసి ఆయన ఏర్పాటు చేసింది. అప్పుడు గెస్ట్ హౌస్లే అనుకుంటా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి కన్నబిరణ్ గారు కూడా వచ్చిండ్రు అప్పుడు తెలంగాణ గురించి మాట్లాడటానికి. నాకు తెలిసి ఆ తెలంగాణ కోసం మొట్టమొదట జరిగినటువంటి కొద్దిపాటి మీటింగుల్లో ఆ మీటింగ్ ఒకటి. ఇక అక్కడి నుంచి ఆయన తెలంగాణకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వర్తించిండు. ఇక్కడి చాలా సాంబశివుతో చాలా అనుబంధం ఉండేది. వారితో కలిసి ఇక్కడ ఎన్ని రకాల కార్యక్రమాలు చేసిండ్రు. అట్లా ఒక ఇక్కడి ఉద్యమాలతో భాగమై తెలంగాణ ఎప్పుడైతే బలపడి జేఏసీ ఏర్పడ్డదో ఆ జేఏసీకి జిల్లా చైర్మన్గా వ్యవహరించింది. ఇక జిల్లా చైర్మన్గా వ్యవహరిస్తే పొద్దున్న లేస్తే ఆయనకు ఈ తెలంగాణ ఉద్యమ కార్యాచరణ తప్ప ఇంకో కార్యాచరణ ఉండేదే కాదు. ఆయనకి పొద్దున్న లేస్తే ఏదో ఒక కార్యక్రమం చేయాలి. అట్లాంటి పోరాటాలు ప్రతి ఎన్ని గ్రామ స్థాయిల్లో మీటింగులు జరిగినాయి. కుర్మిద్దెల జరిగింది. అట్లా ఒక 5-6 గ్రామాల్లో నేనే వ్యక్తిగతంగా ఆయన ఆహ్వానం మేరకి ఆ మీటింగుల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఆ గ్రామ స్థాయి మీటింగులు కూడా ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసి
మరి అప్పుడు బస్సులు ఆగాలి అంటే హైదరాబాద్కి దర్వాజా, ఇక్కడ ఆపకపోతే మనం ఏం చేయలేమనే ఉద్దేశంతో గట్టిగా నిలబడితే మనకు యోగి కానీ ఆయన కానీ వాళ్ళెంబడి ఉద్యమకారులు అందరు కలిస్తే ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయేవి. ఇంకా వాళ్ళు నిలబడడానికి ఆగకపోయే ప్రసక్తే లేదు. ఆ రకంగా పోరాటం నడిపినటువంటి వాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కొద్దిపాటి ఆశ అందరికీ ఉండే, ఏదన్నా భాగస్వామ్యం దొరుకుతుందేమో అని. ఆ భాగస్వామ్యం మాత్రం ఎన్నడూ ఆయన ఆశించిన ఉద్యమకారులు ఎవరికి భాగస్వామ్యం దొరకలే. ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళకి అవకాశాలు దొరికినాయి కానీ ఉద్యమం కోసం అనునిత్యం కృషి చేసినటువంటి వాళ్ళకి ఎక్కడ ఈ అవకాశం దొరకలే. ఆయన దానికోసం వెంపర్లాడింది ఏం లేదు. ఏదన్నా అవకాశం దొరికితే నాకు తోచిన మేరకు జిల్లా అభివృద్ధికి చేయాలని ఒక తపన అయితే ఉండేది. ఆయన సొంతం కోసం ఆలోచించేవాడు కాదు, పైసలు కూడా కట్టుకునేటోడు కాదు. ఎక్కడైనా కార్యక్రమం జరగాలంటే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు, వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు తిండి పెట్టు, నువ్వు హాలిప్పి అని చెప్పి అట్లా ఏర్పాటు చేసినటువంటి వాడే కానీ ఆ కార్యక్రమాలు అట్లా నలుగురి సహకారంతో పూర్తి చేయటమే తప్ప ఆయనకి ఇంకో ఆలోచన లేదు. ఈ జిల్లా వ్యవసాయ అభివృద్ధి గురించి ఏదన్నా చేద్దామనే తపన. ఆ తపన కొద్దీ మొట్టమొదట ఇక్కడి పెద్ద రైతులందరితో కూడా ఒక చర్చ ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఒక అద్భుతమైనటువంటి వ్యవసాయం ఇక్కడ సాగుతుంది. వాళ్ళతో తిరిగే క్రమంలోనే నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. ఈ ప్రాంతంలో సాగే ఒక వ్యవసాయానికి ఇక్కడి వాళ్ళు పెట్టుకున్న పేరు పందిరి వ్యవసాయం అని. కూరగాయలు ఇవన్నీ పండ్లు సాగు చేస్తారు. ఈ పందిరి వ్యవసాయానికి ఏమన్నా గవర్నమెంట్ సహాయం చేస్తే బాగుండును అనేటువంటిది ఆయన తపన. అంతకుమించి ఆయనకి ఇంకో కోరిక ఏం లేకుండే. ఈ పందిరి వ్యవసాయానికి సహాయం చేయాలంటే మరి ఇక్కడ చాలామంది రైతులతో కలిసి ఆయన చాలా కార్యక్రమాలు, ఇక్కడ నుంచి చెవెళ్ళ శంకర్పల్లి దాకా ఆయన రైతుల సమస్యల మీద కార్యక్రమాలు చేయనటువంటి మండలం లేదు. ఎక్కడ పోయినా చెల్మారెడ్డి పేరు చెప్తే గుర్తుపడతారు. కోపిష్టి, తిడితే పడతారు. నువ్వు తిడితే తిట్టినావు కానీ ఇంకో పైసలు పెట్టుకో పని చేయని మళ్ళీ ఆయనకు అందరూ ఆర్థికంగా సహకారం అందించి మొత్తానికి పని అయితే ఒడ్డెక్కిస్తారు. ఇక ఆయన తిట్టినందుకు బాధపడ్డోళ్ళని నేను ఇప్పటి వరకు ఒక్కలంటే ఒక్కరిని కూడా చూడలే. ఇక ఆయన నోరే అట్ట సార్ మనం అది పట్టించుకోవద్దు, పని జరగాలనే తాపత్రయం తప్ప ఆయనకి ఇంకోటి లేనే లేదు, ఇంకోటి ఉండని కూడా ఉండదు అని. ఇంటిల్లిపాది నాకు ఆ రకంగానే పరిచయం. ఇంట్లో అందరికీ పరిచయం చేసేది సార్ కార్యక్రమం ఉందని చెప్పి మొత్తానికి ఎన్నడూ ఇంట్లో ఉండేటోడు కాదు. వాళ్ళకి తెలుసు అందరికీ, అమ్మ అప్పటి నుంచి అదే ఏడుస్తూ ఉన్నది. అట్లా ఆయన కార్యక్రమాలు నిర్వర్తించినటువంటి వాడు. ఇక తర్వాత ఆయన కుటుంబ వ్యవహారాలు కొన్ని చక్కదిద్దుకునే క్రమం ఈ మధ్య కాలంలోనే కొంత కార్యాచరణకు 1-2 సంవత్సరాలు అనుకుంటా, అంతకంటే ఎక్కువ లేదు. ఈ 1-2 సంవత్సరాలు తాను ఇక్కడే ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఇక్కడే స్థిరపడాలని ఒక ప్రయత్నం, చిన్నగా ఏదో ఒక వ్యవసాయమో వ్యాపారమో చేద్దామని. అట్లాగే దానికి తోడు రాజకీయాల్లో కూడా మనకు తోచింది ఏదన్నా చెయ్యాలి అని. ఈ మధ్యనే మనకు సాయి చంద్ చచ్చిపోతే ఫోన్ చేసి మీరు కనబడతలేరు, అందరు కనబడుతుంటూ తొందరగా రండి అని మమ్మల్ని ఇంటికాడ నుంచి పురమాయించినటువంటి వాడు. అట్లా మనిషికి ఆ తపన అనేది విపరీతంగా అనువనువున రాజకీయాలు జీర్ణించుకున్న వాళ్ళు తక్కువ ఉంటారండి. వాళ్ళు కూర్చుంటే నిలబడితే రాజకీయాలే వాళ్ళకు అర్థమైనంత ఎవరికి అర్థం కాదు. ఈ రంగారెడ్డి జిల్లా రాజకీయం ఆయనకు అర్థమైనంత ఎవరికి అర్థం కాలేదు. ఇలా ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. వాస్తవానికి వాళ్ళు మీకు కూడా చెప్పవలసిన ఒక చిన్న ఆఖరి విషయం ఏంటంటే 2018 ఎన్నికలప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలని నిర్ణయించుకొని ఆయన బాధ్యత తీసుకున్నాడు. శివకుమార్ గారికి తెలుసు ఎన్ని మీటింగులు పెట్టిండో. ఎన్ని మీటింగ్లు ఇక్కడ ఉన్న ప్రతి కాలనీ, మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి గారు గెలవాలని, పూర్వపు గురువు కదా ఇంద్రారెడ్డి గారు, ఆ ఎన్ని మీటింగులు పెట్టిండో ఇక్కడ. ఆ మీటింగుల్లో మమ్మల్ని అందరినీ పిలిపించేది. ఆయన పిలిచినాక రాకపోతే ఇక మామూలుగా ఉండదు పరిస్థితి. నేను ఎక్కడ ఇబ్రాహీం ఆ వికారాబాద్ అవతల ఉన్న అక్కడి నుంచి నేను ఆ కార్యక్రమానికి రావాల్సి వచ్చింది. ఒక 20-25 కాలనీలకు సంబంధించిన ప్రతినిధులతో సమావేశం పెట్టాడు. ఆ సమావేశం అనే దాని ప్రభావం చాలా విపరీతంగా పడింది ఆనాటి ఎన్నికల్లో. అట్లా దాదాపు ఎన్ని కాలనీలలో ప్రచారం చేసిండ్రో. ఈ ఎల్బీ నగర్ కానీ అటు మహేశ్వరం కానీ ప్రతి కాలనీలో తిరిగి ప్రచారం చేశాం.
ప్రతి ఇంటికి వాళ్ళ గొంతును వినిపించగలిగారు. ఈ ఇబ్రహీంపట్నం కానీ ఎక్కువ వరకు అక్కడ చాలా చేసి, ఇక్కడ ఇబ్రహీంపట్నం కూడా జరిగింది కానీ కార్యక్రమం కొంత చిన్న కన్ఫ్యూజన్ వల్ల అది అనుకున్న స్థాయిలో కాకపోయినా మిగతా చోట్ల మాత్రం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. మొన్న సబితాయింద్రారెడ్డి గారు వస్తే కూడా నేను దాన్ని గుర్తు చేసిన, ఇట్లా జరిగిందమ్మా పోయినసారి మీ ఎన్నికలప్పుడు కార్యక్రమం అని. ఇవాళ మీ అందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ ఉద్యమకారుల ఐక్యతే చాలా చాలా కీలకం. కేసీఆర్ ఉట్టి ఓడిపోవడానికి కొట్లాటోడు కావాలి, చెల్మారెడ్డి అసంటోళ్ళే కావాలి. వాళ్ళు ముందు నిలబడితే, అట్లాంటి వాళ్ళు ముందు నిలబడితే కొట్లాడితేనే ఈయన దిగుతాడు తప్ప, లేకపోతే పూటకో నాటకం వేసేటోడు, ఏ రోజుకి ఆ రోజు కొత్త కథ చెప్పేటోడు. అసెంబ్లీలోనే చూసినాం కదా ఎన్ని రకాలుగా ఉల్టా పల్టా చేసి మొత్తానికి ఆడ అసెంబ్లీలో ఇవ్వలేరు, ఆయన మాటే నెగ్గించుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటి ఒక ఉద్యమ సందర్భం వస్తే మాకు గుర్తుకొచ్చే చెల్మారెడ్డి, ఈయన లేకపోతే ఎట్లా ఇక్కడ అనేది మా అందరికీ కలిగేటువంటి ఆలోచన. ఇవాళ కూడా ఉద్యమకారులు ఉన్నారు, ఆత్మగౌరవం అనేది దెబ్బతిని ఎక్కడి వాళ్ళు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఉద్యమకారులను కదిలించటమే ఇవాళ మనం చేయవలసినటువంటి పని. మొట్టమొదటి ఆ ప్రయత్నం చేసింది చెల్మారెడ్డి. ఇవాళ మళ్ళీ ఆ కార్యాచరణను ఒకదాన్ని నెత్తికేసుకొని సీరియస్గా తిరిగి ఒక ఉద్యమాన్ని నిర్మించవలసినటువంటి పని అయితే చాలా సీరియస్గా ఉంది. ఆ పనిని అందరం కలిసి పూనుకొని మొత్తానికైతే మనం గట్టిగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక శిఖరం ఇవాళ కూలిపోయే పాపం గద్దర్. 2 రోజులు ఆయన ఆపరేషన్ అనగా 2 రోజుల ముందు డాక్టర్లు ఎవరికి కలవనిస్తే ఇయ్యలేదు, కానీ నాకు అడిగితే ప్రత్యేకంగా మిత్రులు విజ్ఞప్తి చేస్తే నాకు కొంచెంసేపు మాట్లాడే ఛాన్స్ ఇచ్చింది. ఆఖరిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, తెచ్చిన పాపం మనదే, నువ్వు తెస్తేవి నేను కష్టపడితే మన చెల్మారెడ్డి అసంతో కొట్లాడితే కుర్చీకి కూర్చొని ఆయన ఇలా దించేది ఎవరు? మనమే కదా. నేను మళ్ళా రేపు మంచిగా బయటకు వస్తా, బయటకు వచ్చినాక మాత్రం అదే పని మనం నెత్తిన పెట్టుకున్నాం. ఇలా చూస్తుంటే మాకు కూడా జర బాధే అనిపించింది. ఏ కొట్లాట కోసం పూనుకున్నాడో, ఎవరి మీద కొట్లాటకు పూనుకున్నాడో వాళ్ళే చుట్టూ గెరాయించారు. ఇలా విచిత్రం అనిపించింది కూడా. మనం ఇవాళ చేయవలసింది ఏంటంటే, ఆయనకు చాలా స్పష్టత ఉండే గద్దరికి. నాతో ఆ మాట చాలా సీరియస్గా చెప్పిండు, దించాలి. క్రిమినల్ పాలిటిక్స్ చాలా కష్టం, తట్టుకోలేము మనం. క్రిమినల్ను తట్టుకోవచ్చు, పాలిటీషియన్లు తట్టుకోవచ్చు, కానీ 2 కలిస్తే మాత్రం చాలా ప్రమాదం. అది ఆ ప్రమాదకరమైన స్థితి. మళ్ళా కలిస్తే మనల్ని మాత్రం బతకనీయడని చెప్పి ఒక మాట అని తర్వాత చెప్పిండు, ఇక కొట్లాడదాం, నువ్వు కూడా తిరుగు నేను కూడా తిరుగు, ఇద్దరం కూడా ఇక ప్లాన్ వేసుకొని ఇక తిరుగుడే, టైం ఎక్కువ లేదు, నేనేమో ఇళ్ళొచ్చి పడితే అన్నాడు. ఏమున్నది నెలకు బయటకు వస్తావు కదా అని అంటే, మొత్తానికైతే గట్టిగానే కొట్లాడదాం, మనం తిరుగుదామని. నిన్నటి నుంచి ఆయన కూలిపోయింది విషయం చూస్తేనైతే మామూలు బాధ కాదు అది. ఇవాళ మనం అందరం కూడా ఐక్యమైదాం, గట్టిగా నిలబడదాం. చెల్మారెడ్డి లేడు కానీ వాళ్ళు చేసిన పోరాటాలు మిగిలే ఉన్నాయి, ఆ పోరాటాలను నడిపిద్దాం. జోహార్ చెల్మారెడ్డి. ఈరోజు తెలంగాణ పోరాట యోధుడు చెల్మారెడ్డి గారి సంస్కరణ దినం జరుపుతా ఉన్నాం అంటే బాధగా ఉంది. మరి ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, వారి కుటుంబ సభ్యులకి, మిత్రులందరికీ, వారి అభిమానులకి, వారి సోదరుడు, నా మిత్రుడు యోగేష్ రెడ్డి గారు, మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ప్రధానంగా చాలామంది వక్తలు, పెద్దలందరూ కూడా చెల్మారెడ్డి గారి గురించి, తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి పాత్ర ఏ విధంగా ఉండే, అనేక సందర్భాల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా లక్ష్యాన్ని మరవకుండా, సమస్యలు ఉత్పన్నమైన నేనున్నాను అని ముందుకు నడిపిన గొప్ప పోరాట యోధుడు. నేను ఎప్పుడు కూడా మా
మా మిత్రులు యోగేష్ గారి దగ్గర మాట్లాడుతూ ఉంటే నిరంతరం మా యోగి ఎప్పుడు కూడా వారి సోదరుడైన చల్మారెడ్డి గారి గురించి, వారు పడిన కష్టాల గురించి అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన చల్మారెడ్డి లాంటి అనేక మంది సోదరుల త్యాగం, వారి కృషి, వారు ఎన్నలేని ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సాధనకు దోహదపడ్డది. ఈ సందర్భంలో మరి ఒక్కరో ఇద్దరో ముగ్గురో తెలంగాణ రాష్ట్ర సాధనలో మేమే ఉన్నాము, మేము లేకుంటే తెలంగాణ రాష్ట్రం రాదని ఇప్పుడున్న మరి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు చెప్పుకునే యోచనలో ఉన్నప్పుడు ఇలాంటి చల్మారెడ్డి లాంటి మరి ఎంతోమంది పోరాటం చేసి ఈరోజు వారికి తెలంగాణ వచ్చిన తర్వాత పాత్ర లేకుండా పోవటం అనేది చాలా బాధాకరం. తెలంగాణ వచ్చిన తర్వాత వారి పాత్రను గణనీయంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉండే ఈ ప్రభుత్వం, కానీ ప్రభుత్వం విస్మరించడం, చల్మారెడ్డి లాంటి ఇలాంటి పోరాట యోధులు అనేక మంది ఈరోజు చాలామంది డిసప్పాయింట్ అయ్యి, అరే తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము ఉన్నాము, మేము ఇచ్చిన అనేక వాగ్దానాలు ఉన్నాయి, ఏదో ఆశయంతో ఏదో కలలతో ఈ తెలంగాణ రాష్ట్రం సాధించామని చల్మారెడ్డి లాగా చాలామంది మిత్రులు పెద్దలందరూ కూడా ఆలోచన చేసిన రీతిలో ఈరోజు వారికి మరి ఈ విధంగా అనుకోకుండా నేను యోగి గారిని, ఎందుకంటే మా ఫ్లడ్స్ వస్తూ ఉంటే అక్కడ ఉన్నాం, మాకు తెలియదు యోగి గారికి సోదరుడు ఇట్లా చనిపోయారంటే ఆశ్చర్యం, దిగ్భ్రాంతి కలిగింది నిజంగానే. ఎందుకంటే యోగి అను వారి సోదరులు చాలా అత్యంత సన్నిహితులుగా, ఒక మిత్రుడుగా వారు ఎప్పుడు కూడా ఉండేవారు. నాకు ఈ మధ్యలో కూడా యోగి చాలా దగ్గరగా ఒక మిత్రుడిగా, చాలా క్రమశిక్షణ గల మా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వారు స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. ఏ పని చేసినా క్రమశిక్షణగా దాంట్లో భాగంలోనే పనిచేస్తూ ఉన్న తరుణంలో ఏ పార్టీలో ఉన్నా, ఏ లక్ష్యాన్ని ముందు పెట్టినా వీరు కానీ వారి సోదరులు కానీ చేసిన పాత్రను మేము మరోలేమో. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మా యోగి పాపం చాలా బాధాప్త హృదయంతో వారి కుటుంబ సభ్యులు కూడా అనుకోకుండా సంఘటన జరిగితే ఎంత బాధ ఉంటుందో కుటుంబాలకే తెలుస్తాయి. ఏదో హాస్పిటల్లో ఉండో లేకుంటే బతుకుతామో బతుకమో అని ఆ పరిస్థితులు వేరే, కానీ అంతా మంచిగా ఉండి ఒకరోజు బాగుండి రాత్రి చూసే వరకు మన మధ్యలో ఉన్న మన అన్ననో తమ్ముడో కుటుంబ సభ్యుడు లేకుండా ఎంత బాధ ఉంటుందో ఈ బాధను ఆ కుటుంబ సభ్యులకే తెలుసు, కానీ ఇతర వారికి తెలియదు. మరి మేము ఈరోజు చెప్తా ఉన్నాం యోగి గారికి కానీ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కానీ, మేము మరి చల్మారెడ్డి గారు చేసిన పోరాటం ఎప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే దిశలో మా పాత్రను తప్పకుండా నిర్వహిస్తాం. ఆ భగవంతుడు మరి చల్మారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆ భగవంతుడు ధైర్య సాహసాలు ఇచ్చి మరి ముందుకు నడపాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ జోహార్ చల్మారెడ్డి గారికి. ధన్యవాదాలు అన్నగారికి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపినటువంటి పెద్దలు శ్రీధర్బాబు గారికి మరొకసారి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి ధన్యవాదాలు తెలుసు. పెద్దలు జీవన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుచు. ఈరోజు ఒక తెలంగాణ పోరాట ఉద్యమ యోధుడు చల్మారెడ్డి గారు మరో అర్థాంతరంగా పరమపదించటం నిజంగా బాధాకరం. వాస్తవంగా మిత్రులు శ్రీధర్బాబు గారు ఇప్పుడే పేర్కొన్నట్టు యోగిస్తూ ఉన్నటువంటి ఒక సంబంధంతో వారి అన్నగారు కాలం చేసిందని తెలిసి ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శిద్దామని రావడం జరిగింది. కానీ వాస్తవం ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం ఒక కుటుంబ సభ్యుడిగానే కాకుండా ఒక ఉద్యమ కారుణ్ణి కోల్పోయినమైనటువంటి ఒక వాస్తవం తెలిసిన తర్వాత నిజంగా కూడా చాలా బాధ కలుగుతుందని చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది కేవలం ఎవరో ఒకరు ఉద్యమిస్తేనో ఎవరొకరితోనో
రాష్ట్రం సాధ్యమైందని చెప్పి భావిస్తే పొరపాటు. వాస్తవంగా తెర మీద కనబడేటువంటి నాయకుల కంటే తెర వెనుక ఉండి నడిపించేటటువంటి కార్యకర్తలు ప్రధానమని చెప్పండి. ఆనాడు మేము అధికార పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంక్షతో ఉద్యమాన్ని బలోపేతం చేసినప్పటికీ అంటే అధికార పార్టీకి అది ఉద్యమం లెక్క కనబడకపోతుంది. మాకే విధమైన ఆటంకాలు ఉండకపోతుంది. కానీ ఏ విధమైనటువంటి హోదా లేకుండా కేవలం ఒకే ఒక ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధారణ లక్ష్యంతో ఉద్యమించినటువంటి ఇవాళ వేలాది లక్షలాది తెలంగాణ యువతులు ఏదైతుందో వారి గుర్తింపు లేకుండా పోవటం నిజంగా బాధాకరం అని చెప్పండి. పెద్దలు కోదండరాం గారు మాట్లాడుతుంటే ఉద్యమంలో చల్మారెడ్డి గారి యొక్క పాత్ర తెలిసిన తర్వాత నిజంగా కూడా మేము తెలంగాణలో పౌరులమై ఉండి కూడా ఇటువంటి ఉద్యమకారుల గురించి మాకు పరిచయం లభించకపోవటం దురదృష్టంగా భావిస్తామని చెప్పండి. ఇవాళ మేము నిన్న మొన్న శాసనసభ శాస్త్ర మండలి సమావేశాలు జరుగుతుంటే పెద్దలు కోదండరాం గారు కూడా గమనించి ఉండి ఉంటారు. వారు ఇప్పుడే పేర్కొన్నారు ఇవాళ గద్దర్ గారు పరమపదించటం, వారు కూడా ఆనాడు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు వారి కాలు గజ్జగట్టి గలం విప్పి వీళ్ళ జానపద అంటే ఆ రీతితో వీళ్ళ ఉద్యమాన్ని బలోపేతం వీళ్ళ రాజకీయ పార్టీలన్నింటిని కూడా వీళ్ళ రాజకీయాలకు అతీతంగా వాళ్ళ పొలిటికల్ పార్టీ ఐడియాలజీ ఉన్నప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఒక ఐక్య వేదిక నిలబెట్టి మన ఆనాడు పొలిటికల్ చేసి కన్వీనర్గా కోదండరాం గారు పోషించిన ఒక పాత్రను ఎవరం కూడా విస్మరించలేమని చెప్పంటున్నారు. అటువంటి కోదండరాం గారు కూడా వల్ల అసలు దేనికోసం అని చేసిన పోరాటం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మనం ఏం గమనిస్తున్నామని చెప్పని రెండింటిని పోల్చుకుంటే అప్పుడప్పుడు ఈ పోరాటం ఫలితం ఇదేనా, ఇందుకేనా మనం పోరాటం చేసిందని చెప్పని మరి బాధపడక తప్పదని చెప్పి అనిపిస్తుంది. ఏదైనా దేనికైనా అంతిమం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ఈ నిరంకుశ పాలన శాశ్వతంగా కొనసాగేది కాదు. పెద్దల కోదండరాం గారు ఏదైతుందో వారు ఏ విధమైనటువంటి స్వార్థ చింతన లేకుండా వారు ఒక యూనివర్సిటీ అధ్యాపకులుగా ఉండి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్ష గురవుతుంది, ఇలా తెలంగాణ హక్కుల లక్ష్య సాధన కొరకు ఏదైతుందో పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకతతోని వారు ఎందరో మంది మేధావులను విద్యార్థులను మరి ఉద్యమంలోకి రావడానికి స్ఫూర్తి నిలిచిందని చెప్పంటారు. రేపు భవిష్యత్తులో కూడా మీరు మళ్ళీ చొరవ తీసుకోవాలి. మేము కూడా మాకు రాజకీయంగా అనుబంధం పార్టీతో ఉన్నప్పటికీ కూడా ఉద్యమం అందరిది ఒకటే లక్ష్యం, తెలంగాణ రాష్ట్రం నిర్మాణం కావాలి. ఈ ఆశయాల కొరకైతే ఆనాడు ఉద్యమం పోరాటం చేయడం జరిగిందో ఆ ఆశయాల సాధన అనేది ప్రధానమని చెప్పంటారు. సోదరుడు చెల్మారెడ్డి గారు మధ్య వయస్కులు అంటే ఎవరు కూడా ఊహించమని చెప్పి అంటున్నారు. మరింత చిన్న వయసులో ఏదైతుందో భౌతికంగా మనకు దూరం కావటం దీన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేం. ఏదైనా ఈ కుటుంబానికి అండగా నిలిచే విధంగా అట్లాగే తెలంగాణ పోరాట యోధుల సంక్షేమ సంఘం అని చెప్పి పేర్కొన్నారు. మీరందరినీ కూడా గుర్తించండి, దయచేసి గుర్తించి ఇది మలిదశ ఉద్యమాన్ని మనం చూసాం. మరి మళ్ళీ చేపట్టే ఉద్యమానికి ఏం పేరు పెడతారో మీరు ఆలోచించండి. తొలిదశ ఉద్యమం గడిచిపోయింది. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మనం ఫలితం పొందలేకపోయింది. మలిదశ ఉద్యమంలో ఫలితం పొందినామని చెప్పని భావించినప్పటికీ ఆ ఫలితం అనేది ఏదైతుందో వీళ్ళ తెలంగాణ సమాజానికి దక్కడం లేదు. వీళ్ళ ఏ సామాజిక నిర్మాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కాంక్షించడం జరిగిందో ఆ సమాజ స్థాపన కొరకు సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు మరి పెద్దలు కోదండరాం గారు చొరవ చూపెట్టాలి. మీరైతే అందరూ కూడా ఇతో కలిసి నడవడానికి కూడా ముందుకు వస్తారని చెప్పని నేను ఆశిస్తున్నాను. ఇలా మా వైపుకి వెళ్ళడం శ్రీధర్ బాబు గారు ఏదైతుందో కాంగ్రెస్ వైపుకి చొరవ తీసుకొని ఇలా ఎవరు గెలుస్తామనేది కాదు, మరి నిరంకుశ పాలనకు మనం
ముగింపు పలకడమే ఒక ఏకైక లక్ష్యంగా అందులో ముందుకు పోవాలని చెప్పని కోరుతూ మిత్రుడు యోగేష్ గారిని వారి చెల్మారెడ్డి గారి సత్యమని నిజం కూడా వారి దుఃఖాన్ని చూస్తే ఎవరు కూడా ఆపలేమని చెప్పి అంటున్నాను. వాళ్ళు ఇంతమంది వచ్చి వారికి సానుభూతి తెలుపుతుంటే వారు ఎంత బాధలు కుంగిపోతుంటారో మనం ఊహించొచ్చు అని చెప్పంటున్నాం. ఈ కుటుంబానికి హృదయపూర్వకంగా సానుభూతి తెలుపుతూ చెల్మారెడ్డి గారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం కల్పించిన మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇంకేందా కొంతమంది ఉద్యమకారులకు పదవులు వచ్చినాయి, మీకు రాలేదంటే మీరు ఎక్కడో దగ్గర పొరపాటు చేయొచ్చంటే అది పొరపాటు కింద ఎందుకు చూస్తున్నారు? మరి దాన్ని సర్దుబాటు చేయాల్సినటువంటి బాధ్యత కుటుంబ పెద్దగా తెలంగాణ ఉద్యమకారులని ఒక మంచి డైరెక్షన్లో పెట్టి ఉద్యమం కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో మరి 14 సంవత్సరాలు మలిదశ తెలంగాణ ఉద్యమంలో పనిచేసి వయసును ఎవరు కట్టిస్తారు, ఆ వయసుకు మరి మూల్యం ఎవరు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఆస్తులు అమ్ముకొని పనిచేసినాం, మరి అన్ని రకాలుగా పనిచేసినాం. పిల్లల్ని పక్కన దూరంగా పెట్టి జైల్లో అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లలో మా యోగి కానీ నేను కానీ చెల్మాటి కానీ ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో భార్యాభర్తలు కూడా వేరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి నేపథ్యాన్ని చూసాం. సరే తెలంగాణ రాష్ట్రం కోసమే పనిచేసిన, పదవుల కోసం మాత్రం మేము పనిచేయలేదు. ఏ రోజు కూడా ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రమే ఒక అర్జునుడికి మత్స్యంత్రం కొట్టేటప్పుడు కన్ను లక్ష్యమే ఎట్లా తీసుకున్నామో మేము కూడా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చూసాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రధానంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ రకంగా ఎదుర్కోవాలి, తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా ఒప్పియాలని దాంట్లో మరి ప్రొఫెసర్ గారు చెప్పిన, కేసీఆర్ గారు చెప్పిన వారు ఎమ్మటి ఉన్నాం. మరి ప్రతిపక్షాలందరినీ కూడా వారికి ఎక్కడ పడితే అక్కడ వారు నిర్బంధం చేసినటువంటి సందర్భాలు దాఖలాలు ఉన్నాయి. గేట్వే ఆఫ్ తెలంగాణ అని చెప్తున్నటువంటి ఎల్బీ నగర్ నుండే మలిదశ ఉద్యమం జరిగినప్పుడు మరి రకరకాల జరుగుతున్నటువంటి సందర్భాలు ఈ 9 సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది రాజకీయ వేదిక కాకపోవచ్చు, సంస్మరణ సభే, కానీ బాధాతప్త హృదయంతో ఎన్నో పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, నాతో పాటు చెల్మాడితో పాటు చాలా మంది పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉద్యమకారులు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఒక దిక్కు దివానం లేనటువంటి తెలంగాణ భాషలో చెప్పాలంటే ఏ ఉద్యమకారులకి దిక్కు దివానం లేదు. మా వినయ్ కావచ్చు, మా రంగారెడ్డి కావచ్చు, మేం కావచ్చు, మా యోగి కావచ్చు, ఏ పార్టీలో పోతే ఏమవుతుందో ఒక ఉద్దేశంతో సంశయంతో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అని చెప్పి, లేకపోతే కుల సంఘాలకు పరిమితమవుతున్నటువంటి మా పిట్ట శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఉపేందర్ కావచ్చు, మేం కావచ్చు, అంటే ఎక్కడ ఉన్నాం ఈ నాయకత్వాన్ని మరి ఎవరు దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది. 14 సంవత్సరాలు మమ్మల్ని వాడుకున్నటువంటి నేపథ్యంలో మాకు 100 పోసినటువంటి విద్య ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మీకు ముఖ్యమని చెప్పినటువంటి నేపథ్యంలో మమ్మల్ని కొట్టి పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి నేపథ్యంలో మరి వారు ఇవాళ అందరం ఎక్కి మళ్ళీ వారి చేతులు కట్టుకుని నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తే దానికి ఎవరు మరి ఆ మంచి డైరెక్షన్ ఎవరిస్తారో అది అర్థం కానటువంటి $1000 ప్రశ్ననో $1,00,00,000 ప్రశ్ననో మరి మేధావులు చెప్పాల్సినటువంటి అవసరం. 4-5 సంవత్సరాల చట్టసభలో ఉన్నటువంటి నాయకులైనా చెప్పాలి, లేకపోతే మా గురువుగా ఉపదేశించినటువంటి పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని చెప్పాలి. ఇంకెవరు చెప్తారనేది మాకైతే ఎక్కడ కూడా అందుబాటుని అంతుచిక్కని రాసేలాగానే తెలంగాణ ఉద్యమకారులకు ఈ రోజైతే ఒక పెద్ద దిక్కు లేదనేది మాత్రం వాస్తవం. పార్టీలో ఉన్నా పార్టీలో లేకున్నా ఏ పార్టీలు ఉన్నా ఇది మాత్రం జగమెరిగినటువంటి సత్యం. తెలంగాణ ఉద్యమకారులు అయితే చాలా వరకు ఇంకో బహుశా నాకు తెలిసి 400-500 మంది ఉండొచ్చు, వారికి ఏదో రకమైనటువంటి ఉపశమనం పొందే విధంగా పనిచేయాలి. వారిని పార్టీలు కాకుండా పాలకపక్షమే కాకుండా ప్రతిపక్షం కూడా వారిని దగ్గర తీసుకున్నటువంటి పరిస్థితి, ఆ నేపథ్యాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత, దాన్ని గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత మరి జేఏసీ చైర్మన్ గా తెలంగాణ జనశక్తి అధ్యక్షులుగా కూడా ఒక గురువుగా వారి కోదండరామ్ గారికి మాత్రం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి ఈ వేదిక కాకపోవచ్చు, కానీ ఈ వేదిక అవకాశం వచ్చింది. మేము పెట్టినటువంటి అంశం కూడా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం పెట్టింది కూడా తెలంగాణ ఉద్యమకారులను ఎక్కడో దగ్గర ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన సంఘం మీద ఉంది. పూర్తి స్థాయిలో తెలంగాణ కోసం పనిచేసి అన్ని రకాలుగా ఆర్టిస్టులు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి మనం ఎవరికైనా మనకి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి కుటుంబ సభ్యులకు మరియు ఇక్కడికి వేదిక ఇచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా మరోసారి స్వాగతం తెలుపుతూ తుల్జారెడ్డి గారిని తెలంగాణ జేఏసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుల వారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి మరి చెల్మారెడ్డి గారి సంస్మరణ సభ చేపట్టడం అంటే అది ఈరోజు వస్తుందని నేను అనుకోలేదు, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ కుటుంబానికి మనందరం కూడా ఆదుకోవాలి, ఈ కుటుంబాన్ని మనందరం కూడా ఎప్పటికప్పుడు చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను వేడుకుంటూ మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి చెల్మారెడ్డి లాంటి ఇంకెందరో కూడా
మరి వారి యొక్క జీవితాలను 2 దశాబ్దాలుగా మరి పనిచేసి 96 అంటే 2014 తెలంగాణ వచ్చిన దాకా పనిచేసినంటే అది మామూలు విషయం కాదు. మరి 20 సంవత్సరాలుగా మరి పనిచేస్తే ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఎంతో మందిని కదిలిస్తే మరి తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ లోపల ఏం జరుగుతుందని చెప్పి మనందరం కూడా గ్రహించి మళ్ళీ మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి కోరుకుంటూ మరి వారి యొక్క ఆత్మ మరి పైనుంచి మనందరినీ వారి కుటుంబాలందరినీ కూడా శాంతింపజేసి ఎల్లప్పుడూ ఎల్లవేళ చూడాలని చెప్పి చెల్మారెడ్డి గారికి జోహార్లు తెలుపుకుంటూ ఉద్యమకారుల సంఘానికి నేను నా యొక్క మనవి చేసుకుంటూ వారి యొక్క కుటుంబానికి మా తెలంగాణ జనసమితి ఆదుకుంటుందని చెప్పి 2 రోజుల లోపల మేము చెప్తామని చెప్పి మరి వారి కుటుంబానికి మరి ఒక్కసారి ప్రగాఢ సానుభూతిని తెలంగాణ జనసమితి కోదండరాం సార్ తరపు నుంచి కోదండరాం సార్ శిష్యులందరి తరపు నుంచి కూడా నేను విన్నవించుకుంటాము. మేము ఖచ్చితంగా కలుస్తామమ్మా. మళ్ళీ కూడా మేము మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాం. మీది మన కుటుంబం, ఇది ఉద్యమకారుల కుటుంబం, తెలంగాణ సాధించిన కుటుంబం. మరి మీ అందరికి కూడా మేము వెన్నంటి ఉంటామని చెప్పి మరి ఒక్కసారి నేను తెలియజేసుకుంటూ ఇలాంటి పరిస్థితి వచ్చేది లేకుండే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు తులజారెడ్డి గారికి. పెద్దలు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. వారికి ఇచ్చినందుకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి స్వాగతం చెప్తూ మరి అలాగే ఒకసారి యోగి ఎక్కడ ఉన్నావు? యోగి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా చెల్మారెడ్డి వాస్తవానికి ఆప్యాయత అనురాగంలో ఉన్నటువంటి మొదటి వ్యక్తిగా మొదటి నుంచి కూడా నాకు సత్సంబంధాలు ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడ ఏడ ఉన్నా కానీ నా ఎంబడి బ్రహ్మాండంగా ముందుకు వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వారు నిజంగా కూడా డేర్నెస్ వాళ్ళ ఫ్యామిలీని గౌరవ దిలీప్ రెడ్డి గారి యొక్క ఉత్తరత్నం కాబట్టి ఆనాడు పోరాటాల గడ్డలో పేరుగాంచినటువంటి ఆ ఫ్యామిలీకి పేరున్నటువంటి సందర్భంలో మరి నిజంగా కూడా కొన్ని విషయాలలో ఎంత చెప్పినా కానీ ఆలోచన లేనటువంటి సందర్భాల్లో కొంత ఇబ్బంది పడ్డట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఎప్పుడు కూడా నాతోటి వచ్చేవాళ్ళు. ఈ కాలనీలో వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కలయిక చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాం. చాలా విషయాలలో ఈ కాలనీకి సంబంధించిన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సందర్భాల్లో రావడం, కలుసుకోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా ముందుకు రావడం, ఏడున్నా కానీ ఒక చంచలమైనటువంటి అంటే ఒక నిపులాగా ఉన్నటువంటి వ్యక్తి, తొందరపాటు ఉన్నా సాధించాలని ఒక తపన మాత్రం అతనిలో కనిపించేది అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అలాంటి వ్యక్తిని నిజంగా కూడా కోల్పోవడం చాలా బాధాకరం. వాస్తవానికి హెల్త్ పాయింట్లో ఉన్నటువంటి సందర్భాల్లోనే కొంత ఇబ్బంది పడ్డట్టు తెలిసింది. కాబట్టి వారి యొక్క కుటుంబం, అదేవిధంగా గౌరవ దిలీప్ రెడ్డి గారికి నా యొక్క నిజంగా ఆయన మనోధైర్యం పెంచుకోవాలని, ఆయన కుటుంబం కాబట్టి ఆయన్నే ఇక పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి ఈ కుటుంబాన్ని అందరూ కూడా మిత్రుడు తమ్ముడు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు పోయే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉండే విధంగా కార్యక్రమాలు ముందుకు పోవాలి. మనోధైర్యంతో మాత్రం వారికి వారి మిస్సెస్ ఏదైతే ఉందో చాలా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని మంచిగా చూసుకునే విధంగా ఉండాలని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ ఆ భగవంతుడు వారి ఆరోగ్యాలకు ఆయన విషయాలకు అందరికీ కూడా పేరు వచ్చే విధంగా, మంచి ఆలోచనలు చేసే విధంగా, మనోధైర్యం పెంచే విధంగా వారికి ఆ భగవంతుడు ప్రార్థించాలని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటామన్నా. ధన్యవాదాలు. ఈరోజు ఒక పోరాట యోధుడైనటువంటి
వీర చల్మారెడ్డి గారు మరి వారి యొక్క సంస్మరణ సభని ఈరోజు నిర్వహించుకోవడం చాలా దురదృష్టకరం. మా యొక్క కాలనీకి ఒక గొప్ప వ్యక్తిని మేము కోల్పోయాము. చాలా బాధాకరం. సమస్యల పట్ల మరి వారు చాలా గట్టిగా పోరాడేటువంటి మనస్తత్వం, అటువంటి ధైర్య సాహసాలు మరి మా కాలనీలో ఎవరికీ లేవని చెప్పేసి కూడా నేను నమ్ముతాను. మరి ఓ సందర్భంలో మా కాలనీలో ఈ యొక్క విద్యుత్ సంబంధించి ఒక సమస్య వస్తే ఆ యొక్క ఉద్యోగులు మొత్తం కూడా నిలేసి మరి వచ్చే వరకు ఆ సమస్య తీరే వరకు కూడా ఆయన పోరాడారు. అప్పుడు వారి యొక్క శక్తి ఏమిటో నాకు ఆ రోజు నాకు అర్థమైంది. అంత ఇప్పటికి కూడా వచ్చిన ఒక 5-6 సంవత్సరాల్లో చాలా తక్కువ ఆయన గురించి మాకు తెలిసింది. నేను ఎందుకంటే ఆయన యొక్క లైన్లోనే నేను కూడా నిలుస్తాను కాబట్టి నాకు వారితో నాకు అటాచ్మెంట్ చాలా ఎక్కువగా ఉండేది. చాలా స్నేహశీలి, ఎప్పుడు ఇంటికి రమ్మని చెప్పేసి ఆయన చాలా స్నేహంగా ఉండేవారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మేము కోల్పోవడం చాలా బాధాకరం. నిజంగా మరి ఈరోజు ఆయన లేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. కనుక అటువంటి ఆ యొక్క వ్యక్తి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మరియు వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతులు తీసుకుంటూ ముగిస్తున్నాను. జోహార్ వీర చల్మారెడ్డి గారికి.